ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपाः। ॐ आप्यायि ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरते यः उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। మనకు కేనోపనిషత్తు భాష్యాన్ని అందించినటువంటి శ్రీ శంకర భగవత్పాదుల వారికి, దీనిని అతి విశేషంగా విశ్లేషించి మనకు బోధించినటువంటి శ్రీ తత్వవేదానంద సరస్వతి వారికి, పరమార్థానంద సరస్వతి వారి బోధనకు, మన గురువు గారు మనకు ప్రత్యేకంగా ఒక ఆత్మీయతతో బోధించినటువంటి బోధనలకు అనేక ప్రణామాలు అర్పిస్తూ ఆరంభించుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ చిన్మయానంద వారి బోధనలు కూడా దీనిలో ఉన్నవి, మనం మాట్లాడుకునే వాటిలో. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుస్య చక్షుః అతిముచ్య ధీరా ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నౌ మనః న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధి ఇతి సృష్టమపూర్వేషాం येनस्तद्व्यचक्षिरे यद्वाचानभ्युदितं येन वागभ्युज्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यन्मनसा न मनुते येनाहुर्मनोमतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यक्षुषा न पश्यति येन चक्षुंसि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदं श्रुतं तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यत्प्राणेन प्राणति येन प्राणः प्रणीयते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनं त्वं वेत्तत्तं ब्रह्मणो रूपं यदस्य त्वं यदस्य देवेष्वथ नु मीमांस्यमेव ते मन्ये विदितं नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च यस्य मतं तस्य मतं मतं यस्य न वेद सः अविज्ञातं विज्ञानतां विज्ञातमविजानतां प्रतिबोध विदितं मतममृतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यं विजया विन्दते अमृतम् इह चेदवेदी अथ सत्यमस्ति न च देहि वा वेदि
మహతీ వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మలోకాత్ అమృతా భవంతి. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఈ పౌరపక్ష సిద్ధాంతాలను ఏ విధంగా ఖండించారో అది చూస్తూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యమైనటువంటి బోధన ప్రతిబోధ విదితం మతం అన్నది. ఆ మతం అటువంటి అవగాహన, అటువంటి రియలైజేషనే సమ్యక్ దర్శనం అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన. ఏమిటది? బోధ అంటే బుద్ధి మనసులతో తెలుసుకునే వస్తు పరిజ్ఞానం లేక ప్రత్యయం లేక బోధ లేక వృత్తి. ఈ ప్రత్యయమునకు లేక ఈ బోధకు, ఈ వస్తు పరిజ్ఞానానికి, ఈ కాగ్నిషన్కి, ఈ మనోవృత్తులకు వెనుక ఒక ప్రతి ఉన్నది. ఆ ప్రతియే ప్రతిబోధ. అది ఏ మన ఆత్మతత్వం, అది ఏ సాక్షి తత్వం. ఐ సీ ఏ రోజ్, ఐఎమ్ అవేర్ దట్ ఐ సీ ఏ రోజ్. నాకు గులాబీ పువ్వు, నా ఎదురుగా గులాబీ పువ్వు ఉన్నది. గులాబీ పువ్వు ఉన్నదన్న విషయము నాకు ఎరుకన ఉన్నది. మొదట ఐ సీ ఏ రోజ్ అనేది బోధ. అది నాకు తెలుసు అనేటటువంటిది ఎరుకైనది అనేది ప్రతిబోధ. అందుకే చెప్పారన్నమాట, ఇది అది వస్తువుగా తెలిసేది కాదు, అది ఎరుకగానే తెలియాలి అంటూ అక్కడ ముందు నేర్పించారు. ఎటువంటి బోధ ప్రతిబోధ. బోధ అనేది ముందుకు చూస్తే కనిపించే వస్తువు. ప్రతిబోధ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ బోధకి ప్రతిగా, అభిముఖముగా, ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా, చైతన్యముగా ఏదైతే ఉన్నదో ఆ సాక్షి చైతన్యము, అది ఏ ప్రతిబోధ. ఈ విధమైనటువంటి అండర్స్టాండింగే నిజమైనటువంటి అండర్స్టాండింగ్. అదే సమ్యక్ దర్శనం. అటువంటి సమ్యక్ దర్శనం చేస్తే ఏమొస్తుంది? చక్కగా సర్వప్రత్యయ దర్శిత్వే ఉపజన అపాయ వర్జిత దృక్ స్వరూపత నిత్యత్వం విశుద్ధ స్వరూపత్వం ఆత్మత్వం నిర్విశేషత సర్వభూతేషు ఏకత్వం సిద్ధం భవేత్. అది అక్కడ మనం నేర్చుకున్నాం. సరే, ఇది నెక్స్ట్. ఈ భర్తృ ప్రపంచవాదులు ఏమన్నారు? భర్తృ ప్రపంచవాదులకేమో కార్యము తెలిస్తే కారణాన్ని చెప్పవచ్చు, క్రియ తెలిస్తే కర్తను పట్టించుకోవచ్చు. ఓకే, టెల్ మీ వాట్ హ్యాపెండ్ అండ్ ఐ విల్ టెల్ యూ how it would have happened, who is the karta. Tell me the action, I will tell the cause or the person. మనము చాలా ఫన్నీగా రాసినటువంటి ఒక మంచి పాట ఉన్నది. వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలేమాయే కోడల, మినప సున్నుండలేమాయే కోడల అత్తగారు అడిగింది. ఏమిటి, కొత్తగా కాపురంకి వచ్చింది పాపం ఈ అమ్మాయి. ఆవిడ మంచి సున్నుండలు తయారు చేసి పెట్టింది. కొడుకు వస్తే ఇద్దాము, తను తిందామని. కొడుకు ఊళ్ళో లేడు, వీళ్ళిద్దరే ఉన్నారు, కోడలు అత్తగారు. సున్నుండలు ఉట్టిమే పెట్టారు అత్తగారు, అత్తమ్మ. యాక్చువల్గా అత్తయ్య కన్నా అత్తమ్మనే అనాలి. అమ్మకి ఈక్వలెంట్ కదా, అత్తమ్మ గారు పెట్టారు. పెడితే ఏమిటైంది? మన్నాడు సున్నుండలు లేవు. అప్పుడు కోడలు అడిగింది, ఏమే సున్నుండలు లేవు అంటే క్రియ జరిగింది, దానికి కారణం ఏమిటి? అత్తగారైనా తిని ఉండాలి, లేకపోతే కోడలమైనా తిని ఉండాలి. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటున్నారంటే ఆ క్రియ తెలిస్తే దాన్ని బట్టి కర్తను పట్టుకోవచ్చు అంటున్నారు భర్తృ ప్రపంచంలో. అయితే క్రియ జరిగినప్పుడు దాని తాలూకా ఎఫెక్ట్ కర్త మీద ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన మందు తిన్నాడు అనుకోండి, క్రియ జరిగింది, మరి ఆయనకి గుణం అవడం అంటూ ఉంటుంది కదా, లేకపోతే గుణం కాక ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నటువంటి అవసరం కూడా ఉండొచ్చు, ఏదో ఒకటి రావచ్చు. ఒక ఫలితము కర్త మీద ఏర్పడుతుంది. ఇక్కడ ఉపనిషత్తు చెప్తుందంటే వుడ్ని కట్ చేస్తూ ఉంటే వుడ్ మారడమే కాకుండా ఆ కట్ చేసేటటువంటి యాక్స్లో కూడా మార్పు వస్తుంది. అంచేత క్రియ జరిగినప్పుడు కర్తలో కూడా మార్పులు వస్తాయి. భగవత్పాదులు వీళ్ళు ఏం చెప్పారు? ఎగ్జాంపుల్, ఆ చెట్టు చూసారా కదులుతోంది, అవునండి కదులుతుంది. ఎందువల్ల కదులుతోందండి? బాలుడు ఎవడైనా ఒప్పుతున్నాడా? లేదు లేదండి, వాయువు ఉందండి, వాయువు వల్ల కదులుతుంది. ఆ వాయువు ప్రతిబోధ. ఈ చెట్టు కదలడం అనేటటువంటి బోధను చూసి ఆ ప్రతిబోధ అయిన వాయువుని మేము పట్టుకున్నాము. ఇది వీళ్ళ వాదన.
చూడడానికి బాగానే ఉంది, లాజికల్ గానే ఉన్నది. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే క్రియ జరిగినదో ఆ క్రియ వెనుకాల కర్త ఉంటే అది ద్రవ్యం అవుతుంది, దానికి అన్ని వికారాలు ఏర్పడతాయి. అటువంటి వికారాలతో కూడినటువంటిది ఏ మార్పులో లేనటువంటి ఆత్మ అనడానికి వీలవదు కదా. మరి అటువంటిప్పుడు ఆత్మను వికారాలతో ఉంటే అది పుణ్యాత్మ, పాపాత్మ, బ్రాహ్మణాత్మ, క్షత్రియాత్మ, వైశ్యాత్మ, పొట్టి ఆత్మ, పొడుగాత్మ, ఈ విశేషణాలన్నీ మన దేహానికి ఉన్నవన్నీ దానికి కూడా వెళ్ళిపోతాయి. మరి అది కూడా ద్రవ్యం అయిపోతాయి. అలా అనడానికి వీలు లేదు కాబట్టి అలా చెప్పడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతి తీసుకోండి. ఈ సూర్యకాంతిలో ఎన్నో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. ఇవి ప్రకాశిస్తున్నాయి, క్రియ జరుగుతుంది. ఒక బర్డ్ ఎగిరింది, క్రియ జరిగింది. ఎలా తెలిసింది? సూర్యకాంతి ఉన్నప్పుడు తెలిసింది, చీకట్లో తెలియదు. సూర్యకాంతి అయితే సూర్యకాంతి కర్త. అయితే సూర్యకాంతిలో మార్పు వచ్చిందా? రాదు. సూర్యకాంతికి ఏదైనా అంటుతుందా? పక్షి ఎగిరిందా లేదా అని అది ఆలోచిస్తుందా? ఆలోచించదు. అటువంటి పరిస్థితుల్లో ఈ కర్త క్రియ అనేటటువంటి రిలేషన్షిప్ వర్తించదు మిత్రమా అంటూ ఆయన ఖండించారు. ఏంటన్నారు? బోధతు జాయతే వినశ్యతే చ. బోధ పుడుతుంది, పోతుంది. బోధతు జాయతే, బోధ పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ పక్షి ఎగురుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చెట్టు కదులుతూ ఉంటుంది, కదలకుండా ఉంటుంది. యథా బోధో జాయతే తదా బోధక్రియ సవిశేష. బోధ కలిగినప్పుడు అక్కడ సవిశేషముగా ఉంటుంది. బోధ లేనప్పుడు నష్టో బోధ, బోధ లేనటువంటి స్టేట్లో ఉంటుంది. కానీ అది ద్రవ్య మాత్రంగా ఉంటుంది, ఏ విశేషాలు లేకుండా ద్రవ్య మాత్రంగా ఉంటుంది. అంటే ఆత్మ ద్రవ్యం అవుతుంది. కానీ సిద్ధాంతం ఏమిటి? ఏవం సతి, అటువంటప్పుడు విక్రియాత్మక, అంటే రకరకములైన విక్రియలు, అంటే శరీరానికి ఏమేమి మార్పులు, విక్రియలు, రకరకముల రూపములు, నామములు ఉన్నవో, గుణములు ఉన్నవో అవన్నీ ఆత్మకు వెళ్తాయి. స అవయవ, అవయవములు కలిగినది. అనిత్య, వీటిలాగే ఈ పైన ఉన్నటువంటి బోధలలాగే అది కూడా అనిత్యం అయిపోతుంది, అశుద్ధం అయిపోతుంది. ఈ దోషములను తప్పించడం శక్యము కాదు, నా పరిహర్తం శక్యతే. కాబట్టి మీ పరిస్థితి అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ వాళ్ళని పంపించేశారు. అర్థమైందా అంటే రవిప్రకాష్? ఇది ఇలా కన్ఫ్యూషన్ ఏం లేదు కదా కార్యకారణంలో? అస్సలే మాత్రం లేదు. చక్కగా ఆ సూర్యకాంతి మారదు, ఈ పువ్వు వికసిస్తుంది సూర్యకాంతిలో, కానీ సూర్యకాంతిలో అది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారా, మేము పువ్వు వికసిస్తే మాకు తెలుసండి సూర్యకాంతి ఉంటేనే పువ్వు వికసిస్తుంది అని చెప్పి దీన్ని చూసి చెప్పిస్తా ఉంటే తప్పు అయిపోతుంది. అది కాణాదులు ఏమన్నారు? అన్ని కణములోనండి, ప్రపంచంలో ఉన్నవన్నీ పార్టికల్స్. ఓకే, పార్టికల్స్, వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ దట్, టేక్ ఏ పార్టికల్స్, ఓకే అగ్రీడ్. దెన్ వాట్? ఆత్మ మనస్సు రెండు వేర్వేరు పార్టికులర్ మ్యాటర్స్. ఈ మనస్సు వెళ్ళి ఆత్మతో సంయోగం చెందుతుంది. ఏదైనా ఒక బోధ కలిగినప్పుడు, అంటే ఒక జ్ఞానం కలిగినప్పుడు, పైన వస్తు జ్ఞానం కలిగినప్పుడు, ఆ వస్తువు కంటి ముందు ప్రకాశించినప్పుడు ముందు మనసులో చిన్న వేవ్ లాంటి వెళుతుంది. ఈ పార్టికల్స్ లో ఈ కథలకి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మ అనే పార్టికల్స్ తాలూకా గ్రూప్ ని హిట్ చేస్తుంది. ఆ రెండు ఓదంతా ఉంటే సంయోగం అవుతాయి. అంటే సంయోగం అయిపోతే ఎలా కలుస్తాయి అన్నారు. అదేంటంటే విడదీయరాని సంబంధము, అదే సమవాయ సంబంధం. విడదీయలేని సంబంధము లేక సమవాయ సంబంధం. సంయోగము మిక్స్చర్, సమవాయము కాంపౌండ్. ఆ కాంపౌండ్ లా అవుతుంది. ఆత్మని బోధృత్వం అప్పుడు ఏర్పడుతుంది. అంటే ఆత్మ పార్టికులేట్, ఈ పార్టికులేట్ ఆత్మ వస్తువు తాలూకా జ్ఞానాన్ని గ్రహిస్తుంది. అది బోధ, అది ఆత్మను వెళ్ళి కొడుతుంది. కొట్టినప్పుడు ఆత్మలో వచ్చేటటువంటి ఒక ఈ రెండు సంయోగంలో వచ్చినటువంటిది బోధృత్వము, అదే ప్రతిబోధ. ఇది విడతలుక. కానీ ఆత్మ ఆ విధమైనటువంటి దీంట్లో ఆత్మ ఏం మార్పు చెందదండి అన్నారు. ఎందుకంటే ముందు వాళ్ళు మార్పు చెందుతుంది అంటే ఖండించారు కదా, అది మార్పు చెందదు అన్నారు. అయితే బాగానే ఉందండి. అప్పుడు ఏమిటైంది? ఆత్మ ద్రవ్య మాత్రం భవతి. వాళ్ళ ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటి? కొండ రంగు. కొండను తీసుకెళ్ళాము, ఒక నీలం రంగు ఉన్నటువంటి రంగు తొట్టెలో ముంచాము, నీలం కొండ అయిపోయింది. అప్పుడు ఆ రంగుని కొండ నుంచి వేరు చేయగలమా? చేయలేము. సమవాయ సంబంధం ఏర్పడిపోయింది. ఆ విధముగా జరుగుతుంది అన్నారు. బాగానే ఉంది బ్రదర్. అస్మిన్ పక్షే అపి, ఈవెన్ ఇన్ దట్ కేస్, అచేతనం ద్రవ్యం మాత్రం బ్రహ్మ. మార్పు లేకపోయినా కూడా ఇది వెళ్ళి దాన్ని హిట్ చేయడము, దీనిలో ఏదైనా దాన్ని కలగడము, అంటే రెండు ద్రవ్యాలు అవుతే ఉదంతో అలా కలుస్తాయి, కలవడానికి అవకాశం ఉంటుంది.
మరి మీరు రెండోది కూడా ద్రవ్యం అని ఒప్పుకుంటున్నారు కదా. అది కానీ మనకు శృతులు ఏం చెప్తున్నాయి? విజ్ఞానం ఆనందం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇటువంటి శృతులన్నీ కూడా ఎట్ వన్స్ బాధిత, శృతయో బాధిత స్యుహు. స్యుహు అంటే ఎట్ వన్స్ దే ఆర్ ఆల్ నెగేటెడ్. బాధిత అంటే నెగేటెడ్. ఆ శృతులన్నీ దెబ్బతింటాయి. ఎందువలన? ఆత్మనః నిర అవయవత్వేన, ఆత్మకు అవయవములు లేవు. ప్రదేశ అభావాత్, ఆత్మకు ప్రదేశము లేదు. అవయవములు లేవు, ప్రదేశములు లేవు. ఇద్దరు సంయోగము చెందాలంటే, రెండు సంయోగం చెందాలంటే మొత్తముగా కలవు. ఏదో కొన్ని భాగములు కలుస్తవి, కొన్ని భాగములు కలవకుండా ఉంటవి. అవయవములు ఉండవలను. ఏ పార్ట్ ఆఫ్ దిస్ కెన్ గో అండ్ జాయిన్ ఏ పార్ట్ ఆఫ్ ది అదర్. ఇట్ కెనాట్ బి టోటల్ సార్ట్ ఆఫ్ యూనియన్ దేర్. అండ్ అనదర్ థింగ్ ఈజ్, వాటికి ఒక ప్రదేశము కావాలని. అటువంటి ప్రదేశము ఆత్మను ఈ బుద్ధి వెళ్ళి సంయోగం చెందడానికి, ఇక్కడ వీళ్ళు మనసు అన్నారు, మనసున్న బుద్ధి అన్న ఒకటే. ఈ రెండు సంయోగం చెందడానికి అవకాశము, ప్రదేశము లేకపోవడం ఒకటి, అవయవములు లేకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ ఆత్మ మనసుతో ఎప్పుడూ సంయోగంగా లేకుండా ఉంటే కదా. ఎప్పుడూ ఆత్మ అన్ని చోట్ల ప్రవేశించింది, అన్ని చోట్ల వ్యాపించింది. నిత్య సంయుక్తత్వాత్ మనసః, మనసుతో ఎప్పుడు అన్ని పదార్థములలోనూ చైతన్యం ఉన్నది. మనసుకు చైతన్యం లేకపోతే అది ఏమవుతుంది? ఒట్టి మట్టి ముద్ద అవుతుంది. పంచభౌతికమైనటువంటి మనస్సు శరీరంలో ఉన్నటువంటిది జడమే కదా. అట్టి జడమైనటువంటి మనస్సు ఎలాగా మరి ఆత్మ వలనే చైతన్యం అవుతున్నది. ఆత్మ ఎప్పుడూ అక్కడే ఉన్నది, దాంతో కలిసే ఉంది. కాబట్టి శృతి ఉత్పత్తి, స్మృతి ఉత్పత్తి, నియమ అనుపపత్తి, అపరిహార్య. స్మృతి అంటే ఈ విధముగా కలవడము, ఇది కలిసి దాంట్లో ఒక స్మృతి కలగడము, స్మరణకు రావడము ఆత్మలోని. అది ఉత్పత్తి అంటే కలగడానికి. అంటే ఒక వస్తువు ఇంకో వస్తువుతో సంయోగము చెందినప్పుడు, సమవాయము కానివ్వండి, సంయోగము కానివ్వండి, అక్కడ ఒక స్ఫురణ కలగడానికి, ఉత్పత్తి అవ్వడానికి నియమములు ఉంటవి. ఏమి నియమములు? రెండు ద్రవ్యములు కావలను. రెండవది దానికి అవయవములు, పార్ట్స్ ఉండవలను. మూడు ఒక ప్లేస్ ఉండవలను. అవి మొదట విడిగా ఉండవలను. ఈ నాలుగు సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే రెండు ద్రవ్యములు ఆత్మద్రవ్యము కాదు. రెండవది ఏంటంటే, దాని దగ్గరికి వెళ్ళి దాంతో కలిసినప్పుడు దానికి పార్ట్స్ ఉండాలి. ఆత్మలో పార్ట్స్ లేవు. కలుసుకోవడానికి ప్రదేశం ఉండాలి. ఆత్మ ఏ ప్రదేశము అంటే చెప్పడానికి అన్ని చోట్ల ఉన్నది. ఆత్మకు ప్రదేశమునకు టోటల్లీ పరిచ్ఛిన్నమైనది కాదు. తర్వాత ఆత్మ లేకపోవడం అంటే మనసులో లేదు. ఎప్పుడో ముందు లేదు, తర్వాత ఇది వెళ్ళి దాన్ని కలిసిందే అనడానికి లేదు. ఇటువంటి కారణముల వలన అపరిహార్యాత్, వాటి నుంచి తప్పించుకోలేము. సంసర్గ ధర్మిత్వం చ ఆత్మనః శృతి స్మృతి న్యాయములకు కూడా విరుద్ధం. ఈ సంసర్గ ధర్మిత్వం మీరు చెప్తున్నారే, ఈ సమవాయ సంసర్గం అది కుదరదు. ఏమిటి? బృహదారణ్యకం అసంగోహి నహి సజ్జతే, అది అసంగము, దేనితోనూ తగులుకోదు అన్నది బృహదారణ్యం. గీత ఏమన్నది? అసక్తం సర్వభృత్, అన్నిటినీ భరించినదైనప్పటికీ కూడా ఆత్మ అసక్తము. ఈ విధమైన శృతి స్మృతి దెబ్బతున్నాయి. సరే, న్యాయం ప్రకారంగా చెప్పేద్దాము. గుణవత్తా సంస్కృతి గుణము కలిగినది గుణము కలిగిన దాంతో కలుస్తుంది. గుణము లేనటువంటి ఆత్మ గుణము కలిగినటువంటి మీ మనసు అన్న దాంతో ఎలా సంసృజ్యం అవుతుంది? తర్వాత తుల్య జాతీయం అవుతే దాంతో కలుస్తాయి. ఇది అతుల్య జాతీయము. అంటే ఆత్మ దీనికి సరి అయినటువంటి సమబుద్ధి కానే కాదు. మనస పూర్తిగా ద్రవ్యమైనటువంటి మయమైనటువంటి జడ పదార్థం. చైతన్యం ఉంటేనే అది పనిచేస్తుంది, చైతన్యం లేకపోతే పని చేయదు. ఆత్మయ నిత్య చైతన్యము, అది జడ పదార్థము కానే కాదు. ఇవి అతుల్య జాతీయములు. కాబట్టి నిర్గుణం, నిర్విశేషం, సర్వ విలక్షణం అయినటువంటి గుణములు లేని, విశేషములు లేని, డిఫరెన్షియేషన్ లేని, సర్వమునకు విలక్షణమైనటువంటి ఆత్మ కేనచిదపి ఏ విధముగానయ్యా అతుల్య జాతీయన సంసృజ్యతే, దానితో సమానమైనటువంటి లక్షణాలు లేనటువంటి ఒక మనసుతో కలుస్తుంది. మీకేమన్నా న్యాయంగా ఉందా ఇలా చెప్పడం? ఇది న్యాయ విరుద్ధం. న్యాయం అంటే లా కాదు, న్యాయం అంటే తర్కం. ఇది ఈ విధంగా తస్మాత్ నిత్య అలుప్త జ్ఞాన స్వరూప జ్యోతి ఆత్మ. నిత్య ఎల్లప్పుడూ నా, అలుప్త లేకుండా పోదు, ఎప్పుడూ ఉంటుంది. జ్ఞాన చైతన్య, స్వరూప జ్యోతి
సాక్షి జ్యోతి ఆత్మ బ్రహ్మ ఇత్యయం అర్థ. ఇదే అర్థం. సర్వబోధ బోధృత్వే ఆత్మనః సిద్ధ్యతే. సర్వబోధలకు, అన్ని కాగ్నిషన్స్ కి, అన్ని ప్రత్యయములకు, అన్ని వృత్తులకు, అన్ని వస్తు పరిజ్ఞానాలకు బోధృత్వము అంటే ఆ బోధ శక్తి కలిగించేటటువంటిది చైతన్యము. చదే చైతన్య ఆత్మ సిద్ధ్యతి నా అన్యథ, నాట్ ఇన్ ఎనీ అదర్ వే మై డియర్. తస్మాత్ ప్రతిబోధ విదితం మతం. బోధ, కాగ్నిషన్, నాలెడ్జ్, వృత్తి, జ్ఞానము, వస్తు జ్ఞానము, పరిజ్ఞానము, లేకపోతే దానికి ప్రత్యయము, దానికి ప్రతి, అది చైతన్యము. విదితం, ఈ విధముగా తెలుసుకోవడమే మతం ఇది. దట్ ఈస్ ద సమ్యక్ దర్శనం. ఇది యథా వ్యాఖ్యాతః, యాజ్ ఐ హ్యావ్ ఎనలైజ్డ్ అర్థః అస్మాభిః, మా చేత ఏ విధముగా చెప్పబడినదో, వ్యాఖ్యానించబడినదో అది ఏ ఫైనల్ అన్నారు. అర్థమైందా మూర్తి గారు? సూపర్ గా అర్థమైంది, బాగా అర్థమైంది. ఇది ద్రవ్యం అద్రవ్యంతో కలవకూడదు. ఆత్మావతి నిత్యం, ఇది అది మనసు అనిత్యం, రెండు కలవదు. దానికి ప్రదేశాలు, తర్వాత ఇది ఉండాలి, దానికి ప్లేస్, ద్రవ్యం ఉండాలి, అంటే ప్లేస్ అండ్ టైం. ద్రవ్యం అవ్వకూడదు, ఇది ద్రవ్యం, అది ద్రవ్యం కాదు, ఇది ద్రవ్యము, రెండు కలవవు. ప్లేస్ లేదు, ఇది దాంతో ఎప్పుడు లేకుండా ఉంటే కదా. నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను అనుకో, నేను వచ్చి నేను ఒకసారి మళ్ళీ ముట్టుకోవడం ఏమిటి, అప్పుడు అనంత లేదు కదా. అది అంటున్నారు అన్నమాట. నిర్గుణం నిర్విశేషం సర్వ విలక్షణం ఆత్మ అతుల్య జాతీయ కేనచిదపి సంసృజ్యతే. హౌ కెన్ ఇట్ యు థింక్ ఆఫ్ సచ్ ఎ పాసిబిలిటీ అంటున్నాను అనమాట. అతుల్య జాతీయ సంసృజ్యతే కేనచిత్, ఏ విధంగా అండి అవుతుంది? న్యాయ విరుద్ధం భవేత్ ఉండి అన్నారు గట్టిగా. వెరీ గుడ్, పవర్ఫుల్ గానే ఉంటారు, కానీ స్మూత్ గా చెప్తున్నట్టు ఉంటారు అన్నమాట. నిర్గుణం నిర్విశేషం సర్వ విలక్షణం అతుల్య జాతీయ సంసృజ్యతే ఇత్యేతత్ న్యాయ విరుద్ధం కేనచిదపి, ఏ విధముగా అవుతుంది? కేనచిత్ భవేత్, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అంటున్నారు. భలే రాస్తారు. సరే, వీళ్ళిద్దరే అయిపోయారు. మన నెక్స్ట్ లైన్గా ఉన్నారు ఈయన్ని కాంట్రడిక్ట్ చేయడానికి. ఎలాగో అలా పట్టుకుందామని వీళ్ళు వచ్చేసారు. ఎవరు వీళ్ళు? గౌతముడు అంటారు అన్నమాట. ఎవరు? గౌతముడు, గౌతమ ఋషి. ఈయన చాలా పెద్ద ఋషీశ్వరుడు. తార్కికులు అంటారు వీళ్ళని, లేకపోతే వీళ్ళని న్యాయము అంటారు. తర్కము అన్న న్యాయము అంటే, న్యాయం అంటే మన జ్యూరిస్ప్రుడెన్స్, అది ఏదో అరెస్ట్ చేయడము, పీనల్ కోడ్, అది కాదు. న్యాయం అంటే తర్కం. ఈ తర్కం గౌతమ మహర్షి రాసినటువంటిది ఒక దర్శనము. ఈ షడ్దర్శనములో ముందు ఒక దర్శనము చూసాము కణాదులు, అంతకుముందు భర్తృ ప్రపంచం వాళ్ళు, ఇప్పుడు మనము తార్కికులను చూస్తున్నాము. ఆ తర్వాత ఏమో పూర్వమీమాంస, వీళ్ళు ఇక్కడ లేరు. అలాగే మనకి యోగము, సాంఖ్యము, మళ్ళీ 2 దర్శనాలు. ఆ తర్వాత వేదాంతము, అందులో ఒక భాగము అద్వైతము. ఇది ముందు చూసుకున్నాం మనం, సార్ చెప్పుకున్నాం కూడా ఇవన్నీ కూడా. ఈ గౌతమ మహర్షి గారు వీళ్ళు ఏంటన్నారంటే, యత్ పునః అంటే వన్స్ అగైన్, పునః యత్, మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్, స్వ సంవేద్యత ప్రతిబోధ విదితం. అదేదని లేదండి, ఈ పార్టికల్స్ దీనికి అది వెళ్ళి టచ్ చేయడం, కదపడం, ఇక్కడ కల వదిలేండి, మనము దానంటే అదే తెలిసేసుకుంటుందండి అన్న. ఆత్మ స్వసంవేద్యం, స్వసంవేద్యత ప్రతిబోధ విదితం అంటే ఒక వస్తువు ఉన్నదండి, ఆ వస్తువులో ఏదో బోధ కలిగింది, వెంటనే ఆత్మకు తెలిసిపోయింది, అది దానంటే అదే తెలిసేసుకుంది, అంతే దాన్ని ప్రతిబోధ అందాము అన్నారు వాడు. అంటే ఇత్యస్య వాక్యస్య అర్థో వర్ణతే. ఈ ప్రతిబోధ విదిత్వం అనే వాక్యానికి ఇలాంటి అర్థాన్ని చెప్తారు. ఏమిటంటారు? స్వసంవేద్యత అంటారు. స్వసంవేద్యత అంటే తనకు తానే తెలియబడేది, ఆత్మ తన చేతాను తెలియబడేది అని అర్థాన్ని చెప్తున్నారు. తత్ర భవతి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆత్మ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే సోపాధిక ఆత్మ, స ఉపాధిక ఆత్మ, ఉపాధితో కూడినటువంటి ఆత్మ. స ఉపాధిక ఆత్మ. రెండోది నిరుపాధిక ఆత్మ. ఆత్మ దీన్నే బుద్ధి అన్నారు వాళ్ళు.
అంటే బుద్ధి మీకు తెలుసు కదా, ఉందని మీరు ఒప్పుకున్నారు కదా, ఆ బుద్ధిని మేము సా ఉపాధిక ఆత్మ అందాము, నిరుపాధిక ఆత్మ అన్నది మీరు చెప్తున్నటువంటి ఆత్మ అందాము. ఈ బుద్ధి ద్వారా ఆత్మ అనేది తెలుసుకుంటుందండి అని. అంటే మరేం లేదండి, మనసులో బుద్ధిలో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, అలాగే ఆత్మ కూడా ప్రతిబోధ విదితం అంటే ఏం లేదు, బుద్ధి కొంచెం ఎక్కువ గట్టిగా ఆలోచించిస్తే ఇది ఆత్మ దానికి తెలిసిపోతుంది అంటున్నారు అనమాట. అంటే రెండు ఆత్మలను కల్పించారు, దీన్ని ఆత్మ అన్నారు, సా ఉపాధిక ఆత్మ అన్నారు. రెండు ఆత్మలు ఉండవు కాబట్టి దాన్ని బుద్ధి అనుకోండి మీరు కావాలంటే అన్నారు. అలాగే నిరుపాధిక ఆత్మ అనేటటువంటిది మన తాలూకు చైతన్యం. ఈ చైతన్యాన్ని అది వాళ్ళ స్టేట్మెంట్. ఏమంటున్నారు ఆ స్టేట్మెంట్లోని చూడండి. సరే, ఆత్మన ఆత్మానం వేత్తి. మన ఇక్కడికి వచ్చేసరికల్లా ఆత్మనే ఆత్మానం పశ్యతి బృహదారణ్యకం. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆత్మన ఆత్మానం వేత్తి. ఆత్మన ఆత్మానం వేత్తి. బ్యూటిఫుల్ గా ఉంది. రన్ అండ్ మార్టిన్ పూర్తిగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సెంటెన్స్ లో ఏమీ ప్రాబ్లం లేదు. ఆత్మన ఆత్మానం వేత్తి. ఆత్మన సబ్జెక్ట్, ఆత్మానం ఆబ్జెక్ట్, వెర్బ్ రెండు కలిపి ప్రెడికేట్. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఏమిటి? ఆత్మనా అంటే దీని చేత. ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్రోఫోన్. ఎవరండి మైక్ ఓపెన్ చేశారు? దయచేసి ఆపండి సార్. జయమ్మ గారు మీదే. సరే, స ఉపాధిక ఆత్మ అన్నమాట. ఆత్మన అంటే ఆత్మచేత. ఆత్మన స ఉపాధిక ఆత్మచేత అంటే బుద్ధి చేత. ఆత్మానం నిరుపాధిక ఆత్మను వేత్తి తెలుసుకుంటుంది. అంటే స ఉపాధిక ఆత్మ, దాని ద్వారా నిరుపాధిక ఆత్మ తెలియబడుతుంది అంటున్నారు. అంటే ఏంటనమాట, దే ఆర్ క్రియేటింగ్ టూ ఆత్మాస్ ఆర్ వన్ బుద్ధి ప్లస్ ఆత్మ. ఈ బుద్ధి ఉన్నది, దీన్నే సోపాధిక ఆత్మ అన్నారు. బుద్ధి నోస్ ఆత్మ అంటే మనం ఏమైనా బాగా ఆలోచించి బుద్ధిమంతుడు అయిపోతే ఆత్మ తెలిసిపోతుంది. ఎక్కువ చదివించుకుంటే, ఎక్కువ డిగ్రీలు వచ్చిస్తే బుద్ధి బాగా పెరిగిపోతే, లేకపోతే వేదాంత జ్ఞానం బాగా చదివించుకుంటే థియరిటికల్ గా అప్పుడు ఆత్మ వేరే మరి తెలుసుకోక్కర్లే, అప్పుడు బుద్ధి వల్లనే తెలిసిపోతుంది. చూడడానికి చాలా అన్యాయమైనటువంటి స్టేట్మెంట్ లా ఉంది. మళ్ళీ రెండోది ఏంటంటే, రన్ అండ్ మార్టిన్ సూపర్ గా సరిపోయింది. సెంటెన్స్ లో ఏం తప్పులేదు, సెంటెన్స్ తాలూకా అవగాహనలోనే మిస్టేక్ ఉన్నది. దాన్ని ఎలా ఖండిస్తున్నారో చూద్దాం. తత్ర భవతి సోపాధికత్వే, తత్ర భవతి సో ఉపాధికత్వే, ఉపాధితో ఉన్నది ఆత్మనో ఆత్మ వలన బుద్ధి ఉపాధి స్వరూపత్వేన భేదం పరికల్ప్య. అంటే రెండు రకముల ఆత్మలు, ఒకటి బుద్ధి ఉపాధితో కూడినటువంటి ఆత్మ, ఆ బుద్ధి ఉపాధి లేనటువంటి ఆత్మ, భేదం చూపించి ఆత్మన ఆత్మానం వేత్తి ఇది సంవ్యవహారక. ఆత్మన సోపాధిక ఆత్మతో ఆత్మానం నిరుపాధిక ఆత్మను వేత్తి తెలుసుకును ఇది సంవ్యవహార. ఈ విధమైనటువంటి వ్యవహారము పొసగును. సంవ్యవహారం అంటే పొసిగే వ్యవహారం, అసంవ్యవహారం అంటే పొసగని వ్యవహారం. ఎప్పుడు ఈ వ్యవహారం పొసుగుతుంది? దేర్ విల్ బి వన్ ఆత్మ విచ్ ఇస్ ద సబ్జెక్ట్, విచ్ ఇస్ ద బుద్ధి, అండ్ దట్ ఈస్ కాల్డ్ ది సోపాధిక ఆత్మ. రెండోది ద చైతన్య ఆత్మ, మనం అంటున్న ఆత్మ. ఈ బుద్ధి ఆత్మ వలన చైతన్య ఆత్మ తెలియబడుతుంది. అంటే మామూలుగా ఆత్మన ఆత్మానం వేత్తి అన్నాం. ఆత్మన ఆత్మానం ఒక చక్రం. ఓకే, ఆత్మన ఆత్మానం వేత్తి, ఆత్మన ఆత్మా వేద్యతే. ఆత్మన ఆత్మానం వేత్తి అనేది యాక్టివ్ వాయిస్. దాని ప్యాసివ్ వాయిస్ లో రాస్తే ఆత్మన బై దిస్ ఆత్మ, ది పర్టికులర్ చైతన్య ఆత్మ వేద్యతే తెలియబడుతున్నది. ఎలా రాసినా ఒక్కటే. అక్కడ రెండు ఆత్మలు వచ్చాయి, ఒక ప్రాబ్లము. సరే, దాన్ని బుద్ధి నామం అన్నారు, ఒకటి ఉపాధి ఉన్నది అన్నారు, ఒకటి ఉపాధి లేనిది అన్నారు. ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సంవ్యవహార, యాక్సెప్టబుల్ వ్యవహారం, సంవ్యవహారం పోషకుతుంది. బట్ జస్ట్ ఇమాజిన్ ఇది ఎలా ఉందంటే, ఈ కర్త కర్మ విరోధము బుద్ధి వలన ఇది తెలుస్తుందంటే, కెన్ వి సిట్ ఆన్ అవర్ ఓన్ షోల్డర్? కెన్ ఎనీవన్
sit on our own shoulder? Can our eyes know when we are seeing through the telescope? Can the telescope know our eyes? Can the microscope know the eye? What is behind that? It's not possible. Can I lift myself up? నా అంతట నేనే మీదకి అలా గాలిలో లేపుకోగలనా? గాలి ఎత్తగలనా? ఎత్తలే. ఇదే విధముగా సోపాధిక ఆత్మ, బుద్ధి ఆత్మ, నిరుపాధిక ఆత్మ, ద రియల్ ట్రూ ఆత్మ, చైతన్యాత్మ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఈ విధంగా చెప్పేశారండి. దానికి 2 కొటేషన్లు కూడా ఇచ్చేసారు. ఏమిటి? ఆత్మనే ఆత్మానం పశ్యతి, బృహదారణ్యకం ఉంది కదండి, ఆత్మ ఆత్మను తెలుసుకుంటూ చూస్తుంది అన్నారు కదా. స్వయమేవ ఆత్మను ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ అనే గీతా వాక్యాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసారు కొటేషన్. అంటే ఆయన అన్నాడు, అర్జునుడు గారు, కృష్ణుడు అర్జునుడికి చెప్పటం లేదు, అర్జునుడు కృష్ణుడికి చెప్తున్నాడు. ఏమిటి? ఓ భగవంతుడా, ఓ కృష్ణ పరమాత్మ, స్వయమేవ నీకు నువ్వే ఆత్మానం, ఆత్మనా నీ యొక్క స్వయం శక్తి చేత, ఆత్మ చేత, ఆత్మానం నిన్ను నువ్వు వేత్త తెలుసుకుంటావు, త్వం నీవు పురుషోత్తమ. అంటే దేర్ ఇస్ నోబడీ ఎల్స్ హూ కెన్ నో యూ, యూ ఓన్లీ నో యువర్ సెల్ఫ్ అనే అర్థంలో అక్కడ చెప్పారు. చైతన్యమునకు మరో చైతన్యం ఉండదు కదా, చైతన్యాన్ని తెలుసుకునే చైతన్యం మరక్కర్లేదు. అలా పెట్టామనుకోండి, దానికి మరో చైతన్యం, దానికి మరో చైతన్యం, దానికి మరో చైతన్యం ఉండదు. అలా మనం ఇల్లు ప్రపంచం అంతా తిరిగి వచ్చే వరకు చైతన్యాలు పెడుతూనే పోవాలి. దానిని అనవస్థా దోషం అంటే, అనవస్థ అటువంటి అవస్థ ఉండదు, అనవస్థా దోషం అంటారు. అంటే అలా పెర్పెచువల్ అన్ఎండింగ్ విషస్ సైకిల్ అంటాం కదా, విషస్ సైకిల్ అని ఇంగ్లీష్లో అన్నదాన్ని అనవస్థా దోషం. ఎప్పుడు ఆ చైతన్యానికి ఇంకో చైతన్యం పెట్టేస్తే కుదరదు. అందుకే ఒకదాన్ని బుద్ధి అన్నారు, ఒకదాన్ని చైతన్యం అన్నారు, అలా విడదీశారు. అక్కడ ఉన్నటువంటి గీతావాక్యం అర్థం ఏమిటి? ఓ మహాప్రభో, ఓ పరమాత్మ, నిన్ను నీవే తెలియగలవు, వేరెవరు తెలియలే. అది నిజమే కదా, చైతన్యమే చేయగలదు. అక్కడ కృష్ణ పరమాత్మ చైతన్యమే కదా, ఆ చైతన్యం తప్ప వేరేది తెలియగలదు. ఆత్మనే ఆత్మానం పశ్యత్ అన్నప్పుడు కూడా ఆత్మను తెలుసుకునే మరొక రెండవది ఏదీ లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. కాబట్టి ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి అనే వాక్యం అక్కడ వాడబడినది. అవి 2 కొటేషన్లుగా తీసుకుని వచ్చి ఆత్మనం వేత్తి అంటే బుద్ధి ఆత్మన, చైతన్యాత్మ వేత్తి అంటూ వాళ్ళు చెప్పారు. అయితే వెంటనే గురువుగారు వచ్చారు. నతు నిర ఉపాధిక కస్య ఆత్మన, మీరు చెప్పిన దాంట్లో 2 ఉపాధులై ఉండాలి, అదొక ఉపాధి, ఇదొక ఉపాధి, ఈ ఉపాధి నుంచి ఆ ఉపాధి తెలియబడాలి. ఎస్వి రామమూర్తి గారు ఒక ఉపాధి, శర్మ ఒక ఉపాధి, ఎస్వి రమణమూర్తి గారు శర్మను తెలుసుకోవచ్చు, రవిప్రకాష్ గారు ఇంకొక పక్కన ఉన్న వారిని తెలుసుకోవచ్చు. ఈ విధమైన ఉపాధులు. బట్ మన ఆత్మ ఏమిటి? ఏకత్వం, ఒక్కటే ఉంది. నిరుపాధికం, ఉపాధులు లేవు. అటువంటి ఆత్మన ఏకత్వం నిరుపాధికస్య ఆత్మన స్వసంవేద్యత పరసంవేద్యత వా నభవ సంభవతి. వా స్వసంవేద్యత దాన్ని తెలుసుకోవడం కానీ, దానిని మరొకటి తెలుసుకోవడం కానీ, పరసంవేద్యత ఎందుకు 2 ఉంటే ఒకళ్ళు తెలుసుకోవచ్చు. దాన్ని అది ఒక్క రమణమూర్తి ఉన్నారు, ఎవరు లేరు ప్రపంచంలో. ఆయనని ఇంకొకరు ఎలా తెలుసుకుంటారు? పరసంవేద్యత లేదు. అప్పుడు ఏమిటవుతుంది? లేదా తను తెలుసుకోవడం, తను ఒక్కడే ఉంటే తెలుసుకోవడం ఏమిటి? హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దట్ నాలెడ్జ్, దట్ ఎరుక. సో ఒక్కటే ఉన్నటువంటి ఏకత్వంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమైన ఆత్మ, అది ఉపాధి లేనటువంటి ఆత్మ. ఏ ఉపాధితో కానీ, ఏ విధమైన ఇంకొక దానితో కానీ తెలుసుకొన జాలబడదు. స్వసంవేద్యత, అది ఉపాధి ఉంటే దాని తెలుసుకున్నది అనవచ్చు. ఒక రమణమూర్తి గారే ఉంటే ఓహో నా ఉపాధితో నేను తెలుసుకున్నాను అనవచ్చు, అది నిరుపాధికత్వం. ఇంకొకటి ఉంటే పక్కన రవిప్రకాష్ గారు ఉంటే ఓ రవిప్రకాష్ గారు ద్వారా ఈయన తెలుసుకున్నారు అని చెప్పవచ్చు. ఈ 2 పాసిబిలిటీస్, నిరుపాధికము ఏకత్వం వలన స్వ సంవేద్యత కానీ పర సంవేద్యత కానీ న సంభవతి. తూ కానీ నిరుపాధికస్య ఆత్మనః ఏకత్వ ఆత్మనః
స్వసంవేద్యత పరసంవేద్యత వా అంటే దిస్ ఆర్ దట్ న సంభవతి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మై డియర్. మీరు చెప్పినది ఏంటంటే స్వసంవేద్యత ఎప్పుడు కుదురుతుందంటే బుద్ధి అనేటటువంటిది ఒక ఉపాధి, ఆత్మ అనేటటువంటిది నిరుపాధిక ఆత్మ, చైతన్య ఆత్మ. ఈ ఉపాధి ఆత్మ చైతన్య ఆత్మను తెలుసుకుందంటే రెండు మొదలు ఉండవలను. అక్కడ చైతన్య ఆత్మ ఉన్నప్పుడు రెండవది కల్పితమే, నిజముగా లేదు. ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ వివర్తం, ఓన్లీ ఏ మిథ్య. ఉన్నది ఒక్కటే, అది నిరుపాధికం. అప్పుడు స్వసంవేద్యత కానీ పరసంవేద్యత కానీ న సంభవతి. క్లియర్ గా చెప్పేశారు చూడండి. సోపాధిక ఆత్మ అంటే బుద్ధి, that resolving itself into nirupathika atma is possible when there are two things. It is not. No, we can train the mind, sir, in such a way we will train our buddhi, which is the sopadhika buddhi, and once we train it, then it will realize the atma. Okay? ఏమిటా ట్రైనింగ్? ఏవో సమాధమాదులు అవన్నీ ఇస్తాం, మీరు చెప్పారు కదా, అవి మాకు మీకు కామనే, అవి ఇస్తాం. ఈవెన్ దెన్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ బికాస్ ఆత్మ ఏకత్వము, ఆత్మ నిరుపాధికత్వము. ఇట్ ఈస్ యూనిక్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఉపాధి వాట్స్ ఎవర్. ఉపాధి ధర్మములు దానికి లేవు. ఉపాధి ధర్మములు ఏమిటి? దేశ కాల వస్తు పరిచ్ఛేదము, ఓం యాక్ట్ అనేటటువంటి ధర్మములు ఆత్మకు లేవు. అటువంటి సమయంలో స్వసంవేద్యత పరసంవేద్యత మై డియర్ న సంభవతి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Then what happens? In your argument, you are creating two, one Atma, one opposite to that, one Buddhi Atma, and this is Dvaitam. Once you start dividing, either a division of one is or many, it doesn't matter. Once you say Dvaita, it is plural also. Then there will be several things other than the Atma. The plurality is accepted. At least Dvaitam is accepted. Then we can't stand on the principle of Upanishad, which says Ekatva. నిరుపాధిక ఆత్మ, ఏకత్వ ఆత్మ, స్వసంవేద్యత పరసంవేద్యత, తనకు తనను తెలుసుకోవడానికి ఉపాధి లేదు. పరసంవేద్యత అంటే ఇంకొకటి ద్వారా తెలియబడడానికి రెండు లేవు. కాబట్టి న సంభవతి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. సంవేదన స్వరూపత్వాత్, అదే సంవేదనము, అదే నాలెడ్జ్, నోయింగ్ దాని తాలూకా స్వరూపము. సంవేదనాంతరాపేక్ష సంభవతి. When itself is the Chaitanya, is itself the awareness. దానికి వేరుగా ఇంకొక చైతన్యము చూపించి దాంతో తెలుస్తుందని చెప్పక్కర్లేదు. ఇంకో బుద్ధిని చూపి సంవేదన స్వరూపము, సంవేదనము తెలియడము, చైతన్యము ఎరుక, స్వస్వరూపం దాని స్వరూపమే ఎరుక. అటువంటి దానికి సంవేదనాంతర అపేక్ష అంటే ఎరుక కానటువంటి ఇంకొకటి అంటే ఇటువంటిది మరొకటేదో తెలుసుకునేది అపేక్ష చ నా సంభవతి. ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ? ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రకాశ దీప, డూ యూ రిక్వైర్ అనదర్ దీప ఫర్ దిస్ దీపాస్ ప్రకాశం? ఒక దీపము ప్రకాశిస్తున్నది. ఆ ప్రకాశిస్తున్న దీపము ప్రకాశమునకు వేరొక దీపమును చూపి దాన్ని ప్రకాశింపజేయవలన. ఒక వస్తువు ఉన్నది, డార్క్ రూమ్ లోనేమో మన టేబుల్ మీద ఒక పెన్ను ఉన్నది. ఆ పెన్ను తెలియాలి అంటే లైట్ వేయాలి. సపోజ్ ఆ పెన్ ఇట్ సెల్ఫ్ గ్లోయింగ్ టైప్ ఆఫ్ పెన్ అనుకోండి, అదే దానంటదే మెరుస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఇంకో లైట్ వేసి చూడక్కర్లేదు కదా. ఏదైతే స్వప్రకాశము అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఇంకొక ప్రకాశమును అపేక్షించి. ఫర్ ఎగ్జాంపుల్ మెణుగురు పురుగు ఉంటుంది చీకట్లో. మెణుగురు పురుగులు మీరు అందరూ చూసే ఉంటారు. ఆ మెణుగురు పురుగు ఎంత చిన్నది ఉంటుంది? ఆల్మోస్ట్ దోమ కన్నా ఆఫీసర్ పెద్దది ఉంటుంది. అటువంటి మెణుగురు పురుగు కూడా దానంతా అదే ప్రకాశిస్తుంది. కానీ దానికి ఒక టార్చ్ కొట్టి మెణుగురు పురుగుని చూడగలమా? టార్చ్ వేసిన వెంటనే అది ఆ రెక్క మూసిపోతుంది, మూసిపోయే కారణం. అంచేత ఏంటంటే ప్రకాశమునకు వేరొక ప్రకాశం అక్కరలేదు. క్రొవ్వొత్తి ఎంత చిన్న క్రొవ్వొత్తైనా దాని వెలుగు పరిమితము కావచ్చు. అది ఒక రూమ్లో ఒక అర రూమ్లో వెలిగించవచ్చు. జగత్తునంతని సూర్యుని వలె వెలిగించలేకపోవచ్చు. దాని తలక సైజు పెట్టి మాట్లాడలేదు. బట్ దాని ప్రకాశానికి మట్టుకు వేరే ప్రకాశము అవసరము లేదు. ఆత్మ స్వయం ప్రకాశము, అది అది సంవేదన స్వరూపము, అది ఏ ఎరుక.
అటువంటి దానికి సంవేదన అంతర అపేక్ష మరొకటి పట్టుకొచ్చి బుద్ధి ఉపాధి, ఇది ఉపాధిక ఆత్మ, అది నిరుపాధిక ఆత్మ అని చెప్పి పెట్టవలసినటువంటి అవసరము లేదు. ఇటువంటి ఆర్గ్యుమెంట్ పనికిరాదు. అసంభవ తద్వత్ అటువంటి స్టేట్లో అనేసి ఆపేశారు. సరే, ఏమో అర్థమైందా? ఏమైనా ఇది ఆర్గ్యుమెంట్? నాగభూషణమ్మ, నాగరత్నమ్మ అర్థమైంది సార్. స్వయంగా ప్రకాశం ఉన్న వాటికి వేరే వేరే ప్రకాశం అక్కర్లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆత్మ అనేటటువంటి తెలుసుకోవడానికి ఆత్మ, బుద్ధి ఆత్మ అని ఒకటి ఉన్నదండి. తర్వాత నిజమైన మీరు చెప్తున్న ఆత్మ ఉన్నదండి. ఈ బుద్ధి ఆత్మ ద్వారా అంటే ఆత్మానం అంటే ఈ బుద్ధి ఆత్మ ద్వారా ఆ చైతన్య ఆత్మానం అంటే ఈ ఆత్మన అంటే ఈ బుద్ధి ఆత్మ ద్వారా ఆత్మానం అంటే చైతన్య ఆత్మను వేత్తి అన్నారు. దీనికి ఏమిటి అంటే రెండు బృహదారణ్యకంలో ఓ మాట, తర్వాత భగవద్గీత నుంచి ఒక కొటేషన్ పట్టుకొచ్చి అక్కడ రాసింది కదండి, అది చదివారు కదా మీరు, మీకు ఆ మాత్రం తెలీదా అన్న లెవెల్లో అన్నారు. నాయన అక్కడ రాసినటువంటి అర్థము వేరు. ఆత్మనే ఆత్మానం పశ్చిత్ అంటే ఆత్మను చూడడానికి మరొకటి ఉండదు, ఆత్మ ఒకటే ఉన్నది అని చెప్పడానికి చెప్పారు. అలాగే భగవంతుడిని ఉద్దేశించి ఆయన భక్తుడైనటువంటి అర్జునుడు చెప్పినటువంటిది ఏంటంటే, నాయన పరమాత్మ నిన్ను తెలుసుకోవాలంటే నిన్ను నీవే తెలియగలవు. మనం మామూలుగా అంటాం కదా, బ్రహ్మేంద్రాదులు వస్తా స్తుతిస్తారు, పరమాత్మ నిన్ను వర్ణించ శక్యము కాదు, నిన్ను నీవే తెలుసుకునగలవు అంటాం కదా. అదే మాట అక్కడ రాసిపెట్టి ఉన్నది. అంచేత ఎప్పుడైనా సరే మీకు ఏకత్వముగా ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి, దానంతట అది తెలుసుకోవడానికి దానికి ఉపాధి లేదు. తర్వాత ఏంటి, అదే రెండోది ఏకత్వము. ఏకత్వముగా ఉన్నటువంటి దానికి ఇంకొకటి లేదు కాబట్టి పరసంవేదన లేదు. అసలు తెలియడం అనేది దాని స్వభావము, సంవేదన స్వరూపము. దానికి ఇంకొక సంవేదనము కావాలి, ఇంకొక ఇది కావాలి, చైతన్యము కావాలి, ఇంకొక ప్రకాశము కావాలి అనడం ఏమైనా బాగుందా? ఒక కొవ్వొత్తిని చూడడానికి వెలిగించిన కొవ్వొత్తిని తెలుసుకోవడానికి ఇంకొక కొవ్వొత్తి కావాలా? అక్కర్లేదు. కానీ వెలగకుండా ఉన్న కొవ్వొత్తిని వెతకడానికి కావాలి. ఓ కొవ్వొత్తి వెలిగిస్తారు, ఇంకో రూమ్ లో పెట్టాలి, ఇంకో కొవ్వొత్తి ఎక్కడ ఉందో చూడవే అంటే ఈ కొవ్వొత్తిని పట్టుకెళ్ళి దాన్ని వెలిగిస్తారు. అప్పుడు ఇది ఈ కొవ్వొత్తి మరి అక్కర్లేదు, అది ఇండిపెండెంట్ గా పని చేయగలదు. ఆ రూమ్ లో పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అది అటువంటిది. అంటే ఏదైతే స్వయం ప్రకాశము దానికి ఇంకొక ప్రకాశమును అది అపేక్షించదు. యథా ప్రకాశస్య ప్రకాశ అంతర అపేక్షయా న సంభవ తద్వత్, జస్ట్ లైక్ దాట్ అని అండి. రవిప్రకాష్ చెప్పండి. చాలా చక్కగా చెప్పారు. ఉపాధి లేని, ద్వైతము లేని ఆత్మకు తెలుసుకోవడానికి ఇక్కడ ద్వైతం ఉన్న, ఉపాధి ఉన్న బుద్ధి ఆత్మ సృష్టించక్కర్లేదు మీరు. అక్కడ బుద్ధ్యాత్మ ఉపాధి సౌపాధిక ఆత్మ, నిరుపాధిక ఆత్మ అని రెండు మీరు పుట్టించారు. అక్కడ సోపాధిక ఆత్మ అక్కర్లేదు. అది కరెక్ట్. అది ఏకాత్మే ఉన్నది, సోపాధిక ఆత్మ లేదు. సోపాధిక ఆత్మ, సోపాధిక మనస్సు, సోపాధికమైన శరీరము, సోపాధికమైన విషయము ఓన్లీ కల్పితమే, మిథ్యయే, భ్రాంతియే, అది రిఫ్లెక్షనే, ఓన్లీ దాని తాలూకా అదేంటాం భ్రాంతి అని చెప్తున్నాం కదా, రజ్జు సర్ప భ్రాంతి. ఓకే, నెక్స్ట్ ఇక మరి లైన్ లో ఇంతవరకు ఆస్తికవాదులు అందరూ లైన్ అయిపోయారు. ఎనీబడి ఎల్స్ అన్నారు గురువు గారు. అంటే మేమున్నాం సార్ అని వాళ్ళు ఉన్నారు. సరే, ఎవరు వాళ్ళు? బౌద్ధులు వచ్చారు. ఈ బౌద్ధుల గురించి ఒక్క పెసరు మనం కొంతమందికి బౌద్ధం అంటే తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళకి కొంచెం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కలదు. కొంచెం 4-5 స్లైడ్లు చూపిస్తాను చూడండి. బౌద్ధులకు గురువు మీ అందరికీ తెలుసు. బౌద్ధ మతాన్ని ప్రవర్తింపజేసినటువంటిది గౌతమ బుద్ధుడు. ఆయన ఏదో పలానా చోట ఉన్నారు, పలానా వారి కొడుకు రాజు, ఆయన ఇల్లు వదిలి వెళ్ళాడు, బౌద్ధ మతాన్ని ఆయన ప్రజ్వలింపజేశారు. వాళ్ళకి ఆయన ఏమి గ్రంథాలు రాయలేదండి. మన భగవత్పాదులు రాసినట్టు ఇన్ని రకాల ప్రకరణ గ్రంథములు, స్తోత్ర గ్రంథములు, లేకపోతే ఏదో భాష్యములు, ఉపనిషత్ భాష్యములు, మరో భాష్యములు, వేదాంతం ఏవి రాయలేదండి. అది ఏమి మాట్లాడితే అదే వీళ్ళు డాక్యుమెంట్ చేశారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. దెర్ ఈస్ నో book written by Buddha by himself. There are 3 main important texts
which are, one is called the Vinaya Pitaka. Pitakamu ante basket. This is written in Pali Bhasha. బుద్ధుడి తాలూకా బోధనలన్నీ పాళీలో వ్రాయబడి ఉన్నాయి. పాళీలోనే ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత సంస్కృతంలోకి ఇతర భాషల్లోకి వచ్చాయి. పిటకము అంటే బాస్కెట్. వినయము అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్, హౌ పీపుల్ షుడ్ బిహేవ్ టు అచీవ్, దుఃఖం నుంచి నివృత్తి కలగడానికి ఎలా బతకాలి, అది వినయ పిటక. రెండోది సూత్ర పిటక, దాన్ని సూత్త అంటారు. సుత్త పిటక, సూత్ర పిటక. ఆ తా ఆరు ఉండదు వాళ్ళకి, సూత్రాల ఆరు ఉండదు. సుత్త పిటక ఏమిటది? పాళీలో అలా ఉంటుంది. ఈ సుత్త పిటకలో ఏమిటుంటాయంటే బుద్ధుని తాలూకా సెర్మన్స్, ఆయన తాలూకా డిస్కషన్స్, ఆయన డాక్ట్రైన్ ఏమేమి చెప్పారో అవన్నీ కూడా అందులో ఉంటాయి. అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ ద జస్ట్ లైక్ మనకి చూడండి, రామకృష్ణుల వారికి ఆయన బోధనలన్నీ ఎలా వీళ్ళందరూ డాక్యుమెంట్ చేసి పెట్టారు, ఎలా రమణ మహర్షుల వారి బోధనలు ఎలా డాక్యుమెంట్ చేసి పెట్టారు, అలా డాక్యుమెంట్ చేసి పెట్టినటువంటిది సూత్ర పిటక. మూడోది ఏమిటి? అధిధర్మ పిటక. అంటే ది డాక్ట్రైన్ ఆఫ్ బుద్ధిజం, నాట్ రిటన్ బై బుద్ధ, but as propounded by him, the philosophy, the philosophical intricacies of Buddhism are there in the Adhidharma Pitaka. Dhamma Padam అని కూడా విని ఉంటారు. ధర్మ పదం అన్నది దమ్మ పదం అంటారు ఆ భాషలో. అటువంటిది దీనికి చెందినటువంటిది. ఇవి గ్రంథములు. నెక్స్ట్ 4 నోబుల్ ట్రూత్స్ యాజ్ డిక్లేర్డ్ బై బుద్ధ. ఒకటేమిటి? సర్వం దుఃఖం దుఃఖ సముదాయం, జన్మ దుఃఖం జరా దుఃఖం సర్వం దుఃఖం. ఎవ్రీథింగ్ ఈజ్ మిజరీ ఓన్లీ. దిస్ ఈస్ ద దుఃఖ సముదాయ. ద ప్రపంచం, ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీస్. మన అడిగాం అనుకోండి, లిస్ట్ రాయమని అనుకోండి, సాయంకాలం వరకు టైం ఇచ్చిన ఆ మిజరీ లిస్ట్ కంప్లీట్ అవ్వదు. అన్ని మిజరీస్ ఉన్నాయి. అవన్నీ ఆయన ఊహించి చెప్పారు పాపం. సర్వం దుఃఖం. రెండోది ఏంటంటే లా ఆఫ్ డిపెండెంట్ ఆర్గనైజేషన్. అంటే ఏంటన్నమాట, ప్రతిదీ కూడా అంతకు ముందున్న దాని మీద ఆధారపడిన డెవలప్మెంటే. ఒక బిడ్డ ఉన్నది, మాంసపిండము. ఆ మాంసపిండము చిన్న చేతులు కాళ్ళు, చిన్ని చేతులు కాళ్ళతో ఏర్పడింది. తరువాత హృదయము మొదలైన ఆర్గాన్స్ ఏర్పడ్డాయి. తర్వాత ఫుల్ గ్రోన్ బేబీ అయింది, బయటకు వచ్చింది, పుట్టింది, పెరిగింది. ఆ బేబీ ఒక మంచి యువతి అయినది, తర్వాత వివాహం అయినది, బిడ్డలను కన్నది, వృద్ధురాలైనది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దాని ముందున్నటువంటి స్టేజ్ తాలూకా ఎఫెక్టే. ద కాజ్ ఈజ్ ద ప్రీవియస్ స్టేట్, ద ఎఫెక్ట్ ఈజ్ ద నెక్స్ట్ స్టేట్. ఇలా ఎన్ని డివిజన్ కానీ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. ప్రతి సంవత్సరానికి ఒక కాజ్ ఎఫెక్ట్ పెట్టుకోండి, అదే ప్రతి 6 నెలలకి పెట్టుకోండి, ప్రతి నెలకి పెట్టుకోండి. ఎప్పుడు మార్పు వస్తే అప్పుడు చేంజ్ అనండి. అది ఎలా మనకి ఎవిడెంట్ అంటే, మనం చూడండి పిల్లల ఫోటోలు. మా వాడు పుట్టినప్పుడు ఇలా ఉన్నాడు, ఉయ్యాల పెట్టినప్పుడు ఇలా ఉన్నాడు, మా ఇంటికి 3వ నెలలు తీసుకొచ్చినప్పుడు ఇలా ఉన్నాడు, 1వ సంవత్సరం బర్త్డే అని ఇలా ఉన్నాడు, అలా వరుసగా ఫోటోలు తీసుకుంటారు. అంటే ఏమంటే ద వన్ ప్రీవియస్ ఈస్ ద కాజ్ ఆఫ్ దిస్ వన్, and this will be the cause of the next one, and this is absolutely a parinama. జస్ట్ లైక్ ఒక అంకురము అలా భూమి మీదకి వచ్చి ఒక మామిడి చెట్టు అయినట్టుగా ఒక్కొక్కటి మీరు స్లో మోషన్, ఫాస్ట్ మోషన్లో పిక్చరైజ్ చేస్తే ఆ మార్పులన్నీ సీక్వెన్షియల్గా వచ్చేస్తాయి. దీనినే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కాజ్, అండ్ కాజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ప్రీవియస్ స్టేట్ ఇట్ సెల్ఫ్. దర్ ఇస్ నో అదర్ కాజ్. దాని తాలూకా ముందు కారణమే కాదు దాని ఎఫెక్ట్. అది ఆయన నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏది లేకుండా ఏ పదార్థము రాదు. ఏదైనా ఉంటే దాని తాలూకా ముందు పదార్థం నుంచి తరువాత పదార్థం వచ్చినది. ఎక్స్ నిహిలో. నిహిలో అంటే లేకపోవడం, నిహిలిస్టిక్ డెల్యూషన్స్ అంట. అలాగే నిహిలో అంటే ఎక్స్ నిహిలో, వితౌట్ ఎనీథింగ్, నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ కండిషనల్ అండ్ రిలేటివ్. అంటే అన్ని కూడా పరిచ్ఛేదమైనవి అండ్ రిలేటివ్. ఈ కాజ్ ఎఫెక్ట్, ఎక్స్ నిహిలో, కండిషనల్ అండ్ రిలేటివ్ అనేవి జగత్ కారణమును నిరాకరిస్తుంది. జగన్ నిరాకరణము అంటారు దాన్ని. జగత్ అనేది ఓన్లీ రిలేటివ్ అని, ఇట్ హాజ్ నో అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అని, ఇట్ ఈస్ రిలేటివ్ అండ్ కండిషనల్. వేదాంతానికి దీనికి ఒక్కటే. అయితే తేడా ఏమిటి? ఇక్కడ పరిణామవాదము, ఇక్కడే కాజు, ఇక్కడే ఎఫెక్ట్ ఉన్నాయి.
వేదాంతంలో ఇది వివర్తవాదము, పరమాత్మ అనేది వేరే ఉంది, దాని వివర్తము ఇది, దాని తాలూకా విక్షేపము ఇది, అంతేగాని అది ఒరిజినల్ కాదు అని మనం చెప్తాం. అంతవరకు సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ ఆల్సో ఆర్ దేర్. నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ మొమెంటరీ అండ్ మస్ట్ పెరిష్. ఈ క్షణము చనిపోతుంది, నెక్స్ట్ క్షణము వస్తుంది. నిన్న చనిపోయింది, మళ్ళీ తేగలమా? నిన్నటి ప్రజెంటేషన్ టైంని తేలేము. ఈ మూమెంట్ మళ్ళీ పుట్టింది కొత్తది. ద ప్రొడక్షన్ ఎంప్లాయిస్ డిస్ట్రక్షన్. The moment this presentation started, it means that it will end at some point. Maybe 1 hour, maybe half an hour, maybe 2 hours, like that. A production implies destruction. That implies birth implies death. Dukkha nirodha gamini. The path to end misery. These are the 4 truths. Sarvam dukkham, dukkha samudayam, dependent organization, karya karana sambandham, పరిణామవాదము, ఏది లేకుండా ఏది పుట్టదు, ప్రతిదీ పరిచ్ఛేదము, ప్రతిదీ సాపేక్షం, ఏది అబ్సల్యూట్ కాదు. తరువాత ప్రతిదీ కూడా మూమెంటరీ, కొంతసేపు ఉంటుంది, దాని నెక్స్ట్ వచ్చేస్తుంది, వచ్చేసరికి ఇది మరి ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. 23వ తారీఖు వచ్చేసరికల్లా 4వ తారీఖు వచ్చేసరికి 3వ తారీఖు మరి ఉండదు, ఇది మనకి రాదు. అదనమాట దుఃఖ నిరోధ గామిని అంటే పాత్ ఆఫ్ మిజరీ. ఏమిటి అని ఆయన 4 ఆర్య సత్యాలు అంటారు. దీస్ ఆర్ 4 నోబుల్. సో ఈ దుఃఖానికి కారణాలుగా వాళ్ళు ఇచ్చారు ఈ విధంగా. ఏమిటి? మైండ్, బాడీ, 6 సెన్స్ బేసిస్. మనం 5 అన్నాం, ఆయన 6 అన్నాడు. మరి అది ఇంకోటి చూస్తాం తర్వాత. కాంటాక్ట్, ఈ బాడీ మైండ్తో ఈ సెన్స్ బేసిస్ కాంటాక్ట్. ఫీలింగ్స్, క్రేవింగ్స్, కావాలని. అకంటే సంకల్ప ప్రభవాన్ కామాన్స్ అంటే ఎక్కడ ఉంటుంది? జాయతే అవిషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ. అది పొందాలని, అది పొందుతుంది, దానివల్ల పుడుతుంది బర్త్. దానివల్ల కామాత్ క్రోధోభిజాయతే సఫరింగ్, దానివల్ల సమ్మోహం. అవన్నీ ఫార్ములేషన్స్, కాన్షియస్నెస్. ఇవి ఏ రకములైనటువంటివి దగ్గర ఉపనిషత్ వాక్యాలకే ఉన్నాయి, కానీ కొంచెం వాళ్ళ రీఓరియంట్ చేసుకున్నారు. డిపెండెంట్ అరైజింగ్ ద వీల్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఈ దుఃఖములకు కారణములు ఇవి అంటూ చెప్పారు. వాళ్ళకి ఏమిటి? 8 ఫోల్డ్ పాత్స్ ఉంటాయి అన్నమాట. సమ్యక్ దృష్టి అంటే రైట్ అండర్స్టాండింగ్. సమ్యక్ సంకల్పం. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? 8 ఫోల్డ్ పాత్స్. సమ్యక్ సంకల్పం. సమ్యక్ అంటే వెరీ పర్ఫెక్ట్, కరెక్ట్, ధార్మికమైనటువంటిది. సమ్యక్ వాక్, సమ్యక్ యాక్షన్, కర్మణత, సమ్యక్ లివింగ్, పంచశీల. సమ్యక్ కర్మణతలో 4 పెట్టారు, 5 ఉన్నాయి. పంచశీల, పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు పాట పాడుకుంటాం కదా. ఆ పంచశీల ఏమిటి? అహింస, దీర్ఘం అక్కల, సత్యం, బ్రహ్మచర్యం, అస్తేయం, దొంగతనం చేయకుండా ఉండడం, అపరిగ్రహం, ఇంకొక దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఉండడం. ఈ 5 బ్యూటిఫుల్ క్వాలిటీస్. These are all very useful for us. Nothing which is very secretive or very different from what we teach. Same thing. అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. లివింగ్ విత్ 1 పాసిబుల్ కాంటాక్ట్ ఓన్లీ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్. అండ్ దట్టు ధార్మికంగా ఉండేటటువంటి కాంటాక్ట్ ఉండడం బ్రహ్మచర్యం. అస్తేయము, ఏ విధమైన దాన్ని దొంగతనం చేయకుండా ఉండడం, ఏది ఆశించకుండా ఉండడం, అపరిగ్రహం. ఇవి పంచశీల. తర్వాత సమ్యక్ ఆజీవ అంటే పర్ఫెక్ట్ లివింగ్. సమ్యక్ వ్యాయామ అన్నారు. వ్యాయామం అంటే మన ఏదో జిమ్కి వెళ్ళిపోవడానికి కాదు, ఎఫర్ట్. వ్యాయామ ఇన్ దట్ లాంగ్వేజ్ ఈజ్ ఎఫర్ట్, ఎ పర్ఫెక్ట్ ఎఫర్ట్. అండ్ సమ్యక్ అటెంటివ్నెస్, స్మృతి, ప్రతిదానికి మానసికంగా అవేర్గా ఉండడం. రైట్ కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ ద సమాధి. ఇంత చక్కని ఉన్నాయి చూడండి, ఇవి మనకి చక్కగా ఉపయోగపడతాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఏ విషయం గురించైనా మంచి ఇంటెన్షన్ ఉండాలి, ఆ తర్వాత చక్కగా మాట్లాడాలి ఎవరితోనన్నా. మంచి పనులు, అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహంతో పనులు చేయాలి. చక్కని జీవనాన్ని, ఆదర్శ జీవనాన్ని గడపాలి. దాంతోపాటు చక్కటి ఎఫర్ట్, ఫుల్ బ్లోన్ ఎఫర్ట్, క్రియాశక్తి ఉపయోగించి చేయాలి. మంచి సత్వ సాత్విక గుణము, స్మృతి, అటెంటివ్నెస్ ఉంచుకోవాలి.
ఈ రాజసిక్ సాత్విక్ ఇవన్నీ ఇక్కడ వరకు ఇవన్నీ రాజసిక్ గుణాలని సత్వంతో కలిస్తే ఆఖరికి రైట్ కాన్సన్ట్రేషన్ లేక సమాధి స్టేట్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి ఆయన మెడిటేషన్ లోకి వెళ్తే 4 లెవెల్స్ చెప్తారు. ఒకటి ఫస్ట్ స్టేజ్ 1 ఏంటంటే ధ్యాన స్టేజ్, వేర్ ఏం చేస్తాం ఈ ధ్యానంలో, అవుటర్ వరల్డ్ నుంచి మనసుని విత్డ్రా చేసి ఇన్నర్ గా తిప్పుతాం. అదే ఇక్కడ ఉపనిషత్తు చెప్తుంది, ఈ బోధని ఆ ఆబ్జెక్ట్ నుంచి తీసి లోపలికి పెట్టవయ్యా అంటున్నాం కదా. రెండోది దాని వలన ఒక రకమైనటువంటి ట్రాంక్విలిటీ ఏర్పడుతుంది. ఆ ట్రాంక్విలిటీ వల్ల ఆనందము కలుగుతుంది. జాయ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ధ్యాన, దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ స్టేజ్ లో ఈ జాయ్ కూడా పోతుంది, ఒట్టే ప్రశాంతత. అప్పుడు ఆనందానుభూతి కూడా లేనటువంటి ఒక నిశ్చలమైన లేక్ ఎలా ఉంటుందో అటువంటి స్టేట్ ప్రశాంతి. ఆ ప్రశాంతి నెక్స్ట్ స్టేట్ నిర్వాణం. మన మోక్షానికి ఈక్వలెంట్ నిర్వాణం. వేరే అదర్ వరల్డ్ గోయింగులు ఇలాంటివి వాళ్ళకి లేవు. తర్వాత వీటన్నిటికీ వెనుక ఆత్మ అనేటటువంటిది లేదు. ఎందుకంటే వీళ్ళు వేద ప్రమాణాలను అంగీకరించరు, ఉపనిషత్ ప్రమాణాలను అంగీకరించరు. అందుకే వీళ్ళు నా అస్తికులు. అస్థి అంటే వేదములు ప్రమాణముగా ఎంచువారు, నా అస్థి అంటే ఎంచని వారు. ఓకే, ఎథికల్ థియరీస్ ఆఫ్ బుద్ధిజం మన గురువు గారు లాస్ట్ టైం ఇవి చెప్పారు, ఈ పార్ట్ చెప్పారు మీకు. 1, 2, 3, 4 రకములైన వాళ్ళు ఉంటారండి అని చెప్పారు. ఒకటేమిటి, ప్రత్యుత్య సముత్పాదవాద, అంటే డాక్ట్రైన్ ఆఫ్ డిపెండెంట్ ఆర్గనైజేషన్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక విత్తనం నుంచి మొక్క అవడంలో దాని ప్రతి స్టేజ్కి దాని ముందు స్టేజ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది. ఆ ముందు స్టేజ్ లేదు, నెక్స్ట్ స్టేజ్ రాలేదు. విత్తనము మొలక కాందే పెద్ద వృక్షము కాలేదు. చిన్న పుట్టినటువంటి పిల్లవాడు బాలుడు కాందే వృద్ధుడు కాలేడు. So this is called dependent organization. The world has got a dependent organization on everything on itself. Where is the dependence? On its previous state. How back it is? As much as you want. It could be 1 year, it could be 10 years, or anything you like. వీళ్ళకి ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది రియల్, అన్రియల్, ఆబ్జెక్ట్ అనేటటువంటిది రియల్. అంటే ఆ వస్తువు అనేటటువంటిది అక్కడ రియల్ గా కనిపిస్తుంది. దేని నుంచి వచ్చింది అంటే అది ప్రీవియస్ అప్పుడు పోయింది కదా, అది అన్రియల్ అయిపోతుంది. అది డిపెండెంట్ ఆర్గనైజేషన్. ప్రతిత్య సముత్పాద, ఉత్పాదం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిత్యం, దాని ముందు దాని నుంచి వస్తుంది. రెండవది క్షణభంగుర వాదం, డాక్ట్రైన్ ఆఫ్ మొమెంటరీ ఎగ్జిస్టెన్స్. వీళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ రియల్, ఆబ్జెక్ట్ వెరీ క్షణభంగురం, వెరీ అన్రియల్, జస్ట్ ఇలా వస్తుంది అలా పోతుంది. దీని గురించి మనము ఇప్పుడు చూస్తాం. ఉపనిషత్తులో ఈ క్షణభంగుర వాదాన్ని మనకి ఇక్కడ ఖండిస్తున్నారు, దాని గురించి అక్కడ మాట్లాడుతుంది. మూడోది ఏమిటి? అనాత్మవాదము, శూన్యవాదము. అంటే దేర్ ఇస్ నో సబ్స్ట్రాటమ్ ఆన్ విచ్ ది పిక్చర్ ఈజ్ బీయింగ్ ప్రొజెక్టెడ్. మనకేంటి, మనకు ప్రొజెక్షన్ జరగాలి అంటే ఆ స్క్రీన్ ఉండాలి, ఆ స్క్రీన్ మీదే ఈ ప్రొజెక్షన్ జరుగుతుంది. ఆ స్క్రీన్ ఏమిటి? చైతన్యము. ఆ చైతన్యం మీదే ఈ బోధ జరుగుతుంది. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. Subject is unreal, object is unreal. Object is unreal because it is Kshanabhangura, and there is no subject also, there is no substratum behind that. Both are unreal. కర్మవాదము అని ఇంకొక కొంచెం ఇటు పక్క ఉపనిషత్తు వైపు వచ్చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు దీన్ని పట్టుకున్నారు. వీళ్ళు ఏంటంటే యాక్షన్ ఎఫెక్ట్, యాక్షన్ ఎఫెక్ట్, యాక్షన్. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఎఫెక్ట్ ఉన్నది which is the object, and action which is the subject, మళ్ళీ సబ్జెక్ట్ మళ్ళీ ఆబ్జెక్ట్, ఈ విధంగా రెండు ఉన్నవి. సో ప్రతిత్య సముత్పాదవాద, డాక్ట్రైన్ ఆఫ్ డిపెండెంట్ ఒరిజినేషన్. బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ అన్రియల్ సబ్జెక్ట్ is unreal, object is real. క్షణభంగురవాద, డాక్ట్రైన్ ఆఫ్ మొమెంటరీ ఎగ్జిస్టెన్స్. ఇంకా మీకు పూర్తిగా చెప్పలేదు, నెక్స్ట్ దాంట్లో చెప్పుకుంటాము. ఇక్కడ సబ్జెక్ట్ రియల్, ఆబ్జెక్ట్ అన్రియల్. అనాత్మవాద లేక శూన్యవాద, డాక్ట్రైన్ ఆఫ్ అనాత్మ, దట్ ఈస్ దెర్ ఈస్ నో ఆత్మ బిహైండ్ ఇట్. వాట్ ఎవర్ యూ నెగేట్ ఆల్ దిస్ థింగ్స్, వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ శూన్యం. కర్మవాద, డాక్ట్రైన్ ఆఫ్ కాజేషన్, వేర్ యాక్షన్ ఎఫెక్ట్, యాక్షన్ ఎఫెక్ట్, యాక్షన్ ఎఫెక్ట్, బోత్ ఆర్ రియల్. మేబీ with this is a basic very preliminary understanding of Buddhism. ఇప్పుడు అయితే దేనికోసం వెళ్తాము నెక్స్ట్. We will go to our Upanishad and more interested in this. Okay.
బౌద్ధుల పక్షంలో స్వసంవేద్యతాయాం, వీళ్ళు స్వసంవేద్యులే. అంటే ఆత్మకు దాన్ని తెలియడానికి వేరేది ఉండక్కలేదండి, ఆ ప్రతిబోధ అదే ప్రతిబోధ. కానీ తూ క్షణభంగురం అంటే క్షణిక విజ్ఞానవాదులు వీళ్ళు. నిరాత్మకత్వం అంటే వీళ్ళకి ఆత్మ లేదు. క్షణిక విజ్ఞానవాదులు అంటే 2-3 కలిపినటువంటి గ్రూపుల వాళ్ళు కూర్చున్నారు. ఆత్మ లేదంటున్నారు, క్షణభంగురత్వం అన్నారు. చ విజ్ఞానస్య స్యాత్, ఈ విజ్ఞానము లేక ఈ బోధ అని ఏమి చెప్తున్నామో ఇటువంటి బోధ క్షణిక విజ్ఞానము. అంటే ఏమిటనమాట? జాగ్రత్తగా వినండి. ఒక గులాబీ పువ్వు ఉన్నది, మనసులో లేక బుద్ధిలో గులాబీ పువ్వు తాలూకా ఫ్లాష్ ఒకసారి వస్తుంది. ఓహో అంతే, అది చచ్చిపోతుంది. ఆ ఫ్లాష్ డైస్. దెన్ అనదర్ ఫ్లాష్ ఆఫ్ ద గులాబీ కమ్స్, దెన్ అనదర్ ఫ్లాష్ ఆఫ్ ద గులాబీ కమ్స్. అలా సిరీస్ ఆఫ్ ఫ్లాషెస్ వస్తాయి. ఆ గులాబీ పువ్వు కొంచెం గాలికి అటుపక్క వెళ్ళింది అనుకోండి, అప్పుడు చిన్న మార్పుతో ఫ్లాష్ వస్తుంది. ఈ విధంగా వాట్ ఎవర్ మూమెంట్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఆల్సో ఈస్ బ్రోకెన్ ఇంటూ స్మాల్ 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 minute split second flashes on the buddhi. Each flash is even smaller than a second, and that is kshanikam, and that goes. Then how do I feel the continuity? No, you are seeing several such small flashes. అటువంటి ఫ్లాష్లు వరుసగా ఉదాహరణకు అలవాటు వస్తున్నాయి. ఒకదాని నాకు అలవాటు రావడం వల్ల నాటోనే ఆ వస్తువు ఉన్నదని, ఆ వస్తువు చెలిస్తున్నదని, ఆ వస్తువు మారుతున్నదని నువ్వు గమనిస్తున్నావు. ఇవి ఎంత చిన్నది ఉంటుంది, ఎంత చిన్నదని ఊహించుకోదలుచుకుంటే అంత చిన్నది వస్తుంది పోతుంది. ఇది క్షణిక విజ్ఞానవాదం. సరే, క్షణిక విజ్ఞానవాదం అయితే మరి ఇవన్నీ ఈ ఫ్లాషెస్, మరి ప్రతిబోధ అంటే ఏమిటండి? ఈ బోధ అంటే మీరు చెప్పారు క్షణికంగా వస్తుందని. అంటే ఆ ప్రతిబోధ అంటే ఏమీ లేదండి, ఇవన్నీ కంటిన్యూస్ గా కనిపిస్తున్నాయి చూసారా, అదే ప్రతిబోధ. అంటే మీరు ఫిల్మ్ చూడండి, ఒక్కొక్క ఫిల్మ్లో అలా చూస్తుంటే 50 ఫిల్ములు చూసేసరికి అలా చెయ్యిలా చిన్న పిసరు కదిలినట్టు. అదే ప్రొజెక్టర్ మీద ఒక పర్టికులర్ స్పీడ్లో మూవ్ చేస్తే ఇక్కడ చెయ్యి ఇటు కదిలినట్టు, లేదంటే మనిషి ఇటు వెళ్ళినట్టు, ఆ పువ్వు అటు తొలగినట్టు, లేదంటే చీకటి లైట్ వేసినట్టు, ఇటువంటివి రావడం ఎలా వస్తున్నాయంటే ఇవన్నీ కూడా మీకు ఆ మూమెంట్ ఆఫ్ ద స్క్రీన్ మీద వచ్చినటువంటి మనకి ఎలా కనిపిస్తున్నాయో అలాగే క్షణికముగా ఒక్కొక్క స్ప్లిట్స్ గా వచ్చినటువంటి బోధలు లేక ప్రత్యయములు లేక వృత్తులు, మనోవృత్తులు లేక కాగ్నిషన్స్, దే ఆర్ బ్రోకెన్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్ అండ్ ఫ్రాగ్మెంట్స్. అండ్ దీస్ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా మనకి ఒకటిగా ఎలా కనిపిస్తుందంటే అవి వెళుతున్నటువంటి స్పీడ్లో మనము వాటిలో ఉన్నటువంటి అది లేనటువంటి సమయాన్ని మనము గుర్తించలేము. అంచేత ఏంటంటే కంటిన్యూస్ గా ఉన్నట్టే ఉంటుంది. మనము కూడా ఇప్పుడు టీవీ వెళ్తూ ఉంటుంది, ఒకసారి పాడవుతే చూడండి ఫ్రేమ్ బై ఫ్రేమ్ కనిపిస్తుంది. అది కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు ఫ్రేమ్ మారుతున్నప్పుడు మధ్యన ఉండేటటువంటి గ్యాప్ ఎంత చిన్నది ఉంటుందంటే మనం కంటితో గ్రహించలేనటువంటి చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వలన అది కంటిన్యూస్ గా కనిపిస్తుంది. వాళ్ళ వాదం అది. ఇవి అప్పటికింకా టీవీలు సినిమాలు లేవు, కానీ వాళ్ళు ఇటువంటి వాదనలోనే మన ప్రపంచమంతా అలా గ్రహిస్తున్నాము అనేటటువంటిది వాళ్ళ వాదం. ఇది వాళ్ళ వాదం. ఈ వాదం అర్థమైనదా ఎవరికైనా? రవిప్రకాష్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే యు అండర్స్టూడ్, ఇజంట్ ఇట్? దే సే దట్ నాలెడ్జ్ అక్కర్స్ ఇన్ సింపుల్ వెరీ షార్ట్ పల్సెస్. ఒక్కొక్క పల్స్ ఎంత చిన్నది ఉంటుందని క్షణికంగా ఉంటుంది, అంటే మన స్ప్లిట్ సెకండ్ కన్నా ఇంకా తక్కువలో ఉంటుంది. అయితే ఎందుకు కంటిన్యూస్ గా వస్తూ కనిపిస్తోంది అంటే అవన్నీ వరుసగా వస్తున్నాయి, మధ్యలో ఉన్న గ్యాప్ మనం పర్సీవ్ చేయలేకపోతున్నాం. మన కంటికి ఆ శక్తి లేకపోవడం వల్ల అది ఒక కంటిన్యూస్. అదే మూమెంట్ కూడా. ఇప్పుడు చూడండి సినిమాలో మూమెంట్ ఎలా వస్తుందంటే సిరీస్ ఫిల్మ్ షార్ట్ అండ్ అది అలా షూట్ చేసరికి వరుసగా మూమెంట్ వస్తుంది. అది చెప్తున్నారు. ఇది ఇంకా బుద్ధి వస్తువు మధ్యలోనే ఉండిపోయింది. ఆత్మ చైతన్య శక్తిని ఇచ్చేది. వాళ్ళకి ఆత్మ లేదుగా, వాళ్ళకి ఆత్మ లేదు. ఈ బుద్ధియే ఆత్మ, అదే అది బుద్ధి. అయితే మరి ఎలా కంటిన్యూస్ గా తెలుస్తుంది అంటే ఆ కంటిన్యూస్ గా తెలియడమేనండి ప్రతిబోధ అన్నారు వాళ్ళు. నో ఆత్మ, అదే ఆత్మ. ఆత్మ అంటే ప్రతిబోధే ఆత్మ. దేర్ ఇస్ నో అదర్ ఆత్మ.
దెర్ ఇస్ నథింగ్. మనం ఏంటంటున్నాము, ఒక వస్తువు ఉంది, వస్తు జ్ఞానం మనసు మీద పడింది, ఈ మనసుకి చైతన్యం అనే ఫోకస్ వస్తే ఆ ఫిల్మ్ ప్రకాశిస్తుంది అంటున్నాం. అక్కడ అటువంటి ప్రకాశం వేరే అక్కర్లేదు. ఈ పల్సే మీకు ఒక్కొక్కటి జ్ఞానమే, కానీ అది ఎంత క్షణికం అంటే మీరు గ్రహించలేరు. అటువంటివి చాలా వరౌచ్ఛగా వచ్చినప్పుడు ఆ కంటిన్యూటీయే ఆత్మ అనుకోండి. మీరు అంటున్న ఆత్మ అదేనండి, అదే ప్రతిబోధ. నిన్న ఎలా రెఫ్యూట్ చేశారో చూద్దాం. చూడండి రమణమూర్తి, అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎలా దాన్ని రెఫ్యూట్ చేస్తున్నారో చూద్దాం. ఆయన ఒక క్వశ్చన్ వేశారనమాట. ఏంటంటే, సరేనండి మీరు అన్నది బాగానే ఉంది, క్షణిక విజ్ఞానమే ఉన్నది అనుకోండి, ఈ క్షణిక విజ్ఞానం మరి తెలియడానికి వెనకాల ఏదైనా సబ్స్ట్రాటం ఉన్నదా అని ప్రశ్న. ఆబ్వియస్లీ వాళ్ళ ఆన్సర్ నో. అటువంటి సబ్స్ట్రాటం మాకు అక్కర్లేదు, అటువంటి ఆత్మ మాకు లేదు. ఆ చైతన్యము వెనకాల సబ్స్ట్రాటము, దీని అన్నిటిని భరించేది సర్వభృత్ అనేటటువంటిది ఏది అక్కర్లేదు. ఎక్కడికక్కడికే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ మార్పే కదా, ఈ మొమెంట్ మారితే నెక్స్ట్ మొమెంట్, అందుకే మార్పు. డాక్ట్రైన్ ఆఫ్ సార్ట్ ఆఫ్ ది ఆరిజినేషన్. డాక్ట్రైన్ ఆఫ్ ఆరిజినేషన్ అంటే ఒక క్షణము మార్పే రెండోది, దాని మార్పే రెండోది అనేటటువంటిది వాళ్ళ డాక్టర్. దాంట్లో వీళ్ళు ఎంత స్ప్లిట్ చేశారంటే క్షణానికి తీసుకొచ్చారు వీళ్ళు. క్షణిక విజ్ఞానం, బుద్ధుడు క్షణికం అనలేదు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చేసరికల్లా క్షణిక విజ్ఞానవాదులు అది వెరీ మైన్యూట్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. వీళ్ళకి జగత్ తాలూకా క్షణికము, జగత్ అన్నది మిథ్య అనేది, ఈ జగన్ నిరాకరణము వేదాంతానికి సరిగ్గా సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే వెనకాల సబ్స్ట్రాటము లేదు, చైతన్యం అక్కర్లేదు, మనముగానే ఇది గ్రహిస్తాము, దీనికి వేరే ఉండదు, వీటన్నిటినీ తీసేస్తే శూన్యమే ఉంటుంది అనేటటువంటిది వీళ్ళ వాదనలో డిఫరెంట్. భగవత్పాదులు ఎలా ఖండిస్తున్నారంటే దానిని స్వసంవేద్యత అన్నారు కదా మీరు. స్వసంవేద్యతాయాంతో స్వసంవేద్యం దానికి అదే తెలుస్తున్నది, అది క్షణభంగురము, నిరాత్మకత్వం, అదే విజ్ఞానం, ఆత్మ లేదు అంటూ చెప్పినట్టు. ఏంటన్నారు, ఒకటే అడిగారు అన్నమాట. ఓకే, మీకు సబ్స్ట్రాటం ఉన్నదా? లేదు. ఓకే, మీకు క్షణికము అని అంటున్నారు కదా, ఈ క్షణికము అని తెలుస్తున్నదా లేదా అని అడిగారు. చూడండి బాగా వినండి క్వశ్చన్. ఇది క్షణికము అని అంటున్నారే మీరు, ఈ క్షణికము అనేటటువంటి ఈ విజ్ఞానము తెలుస్తున్నదా తెలియడం లేదా? ఏం ఆన్సర్ చెప్తారు మీరు? తెలుస్తుందండి, చాలా తెలుస్తున్నది అంటే తెలుసుకునేవాడు ఒకటి ఉండాలి కదండి. తెలియలేదు అన్నారు అనుకోండి, అప్పుడు క్షణిక వాదన లేనట్టే కదండి. రెండు ఆన్సర్లకి వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. తెలుస్తున్నది అంటే ఓహో హూ ఇస్ ద నోయర్ అన్నారు. వెంటనే తెలుసుకునేవాడు ఎవడు అని అడిగారు, ఆన్సర్ లేదు. అయితే తెలియలేదు అన్నారు అనుకోండి ఒకవేళ, అయితే క్షణభంగురమే లేదంటున్నారు కదా మీరు. తెలియనప్పుడు క్షణభంగురం ఎక్కడ ఉంది? లేదు కదా, కొట్టిపాడు. అది ఆయన ఆర్గ్యూ చేశారు. బ్రహ్మసూత్రాలలో 72 రకాల వాదాలను ఖండించారని ఒక ఆయన ఎవరో పెద్ద పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. భగవత్పాదులు ఆత్మ అనేటటువంటి దాని గురించి అర్థం కోసం 72 వాదాలని ఖండించి ఒక ఉపనిషత్తు కానీ ఒక స్మృతి ప్రమాణాలు చెప్పకుండా ఖండించారు. అంటే జస్ట్ బై ఆర్గ్యుమెంట్ హి హస్ జస్ట్ డన్ దట్. ఓకే, ఇప్పుడు విజ్ఞానము దేర్ ఇస్ నో జగత్. ఇప్పుడు ఎలా ఉందంటే, వాట్ ఈస్ వేవ్ అన్నమాట. వేవ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఇన్ ద ఓషన్. There is no ocean is required. Wave can exist on itself. Is it possible? Is it possible to have a wave without there being an ocean? Not possible. Not possible. So that ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటే ఏదైనా ఒకటి చూస్తాము. అక్కడ సూర్యకాంతి లేకుండా అక్కడ జలం ఉన్నదనే భ్రమ ఎలా కలుగుతుంది? సూర్యకాంతి ఉంటేనే కదా ఇసుక మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఒక మరవ సరిలెవత్ అంటే ఎండమావిలా కనిపిస్తున్నది. ఆల్చిప్ అన్నది అక్కడ లేకుండా బీచ్ లో వెండి అనే భ్రాంతి ఎలా కలుగుతుంది? ఆలోచించండి. ఈ విధంగా ఏదైనా ఒకటి ఉంటే దాని మీద ఆరోపం ఉంటుంది. ఈ జగత్తు మీరు ఏమీ లేదో అన్రియల్ అంటున్నారు, దేని మీద తను ఆరోపించబడి ఉండాలి కదా. దేని మీద ఏది లేకుండా, సబ్స్ట్రాటం లేకుండా ఎలా ఆరోపించబడి ఉంటుంది జగత్తు?
అనేటటువంటిది ఈయన వాదన. సో 17, 13, 14వ పేజీ. ఓకే, కెన్ యూ షో మీ ఏ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో లైట్ అని అడిగారు. అంటే అడిగారు, చీకటి నాకు చూపించు అన్నారు. ఎలా చూపిస్తారు మీరు చీకటిని? చూపించండి. లైట్ లేని చోట చీకటి అవుతుంది. లైట్ అంటే అనమాట, లైట్ సహాయం అవసరమైంది కదా. లైట్ ముందు లైట్ వేసావు రూములోని, లైట్ గా చూడండి, లైట్ ఆర్పేసావు, చీకటి అండి అదని చూపించావు నాకు. అంటే ఏంటండి, వెలుగు సహాయం ఉంటేనే చీకటి తెలుస్తోంది. సూర్యుడు ఉదయిస్తేనే రాత్రి చీకటి అని తెలుస్తుంది. సపోజ్ ఎప్పుడూ సూర్యుడు ఉదయించలేదు అనుకోండి, అప్పుడు చీకటిని నేను ఎలా గ్రహిస్తాను? నాకు సూర్యకాంతే తెలియదు అనుకో, అప్పుడు చీకటిని ఎలా గ్రహిస్తాను? అదే శబ్దము లేదు, నిశ్శబ్దము. నిశ్శబ్దము తెలియడానికి ఎలా చెప్తావు నిశ్శబ్దాన్ని? హౌ డు యు నో నిశ్శబ్ద? There should be no shabda. That means there is somebody who is knowing that there is no shabda. Only when the shabda comes, the buddhi అనేటువంటి ప్రేరేపణ అవుతుంది. అక్కడ ఒక చిన్న బోధ, ప్రత్యయము కలిగింది, ఒక వృత్తి కలిగింది, ఓహో శబ్దం వచ్చింది. అన్ని శబ్దములు ఆగిపోతే నిస్తరంగమైనటువంటి లేక్ ఏదైతే అది చైతన్యం, అది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దము కావాలి అంటే ఈ దేహం సంబంధమైనటువంటి ఈ అలలు అన్ని పోతేనే ఆ నిశ్శబ్దం, ఆ చైతన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు. హౌ కెన్ యూ డిఫైన్ నిశ్శబ్ద వితౌట్ రిఫరింగ్ టు శబ్ద? హౌ కెన్ యూ షో డార్క్నెస్ వితౌట్ రిఫరింగ్ టు లైట్? టెల్ మీ హౌ యూ కెన్ డూ దట్? Without referring to Chaitanya, how can you say that there is a pratibodha? Without the lake, how can there be a wave? Without there being Sukti, how can there be a Rajita Bhranti? Without there being sunlight, how can there be a Yandamavi Bhranti? This is the argument. Okay? Niratmakatvam. That's next. నిరాత్మకత్వం అయినటువంటి మీ ఆర్గ్యుమెంట్ లో వీక్ పాయింట్ ఏంటంటే సబ్స్ట్రేటం లేదు అంటున్నారు. సబ్స్ట్రేటము లేదు అన్నప్పుడు అది క్షణము కాదు, క్షణము కాకపోవడము కాదు. ఇది మీకు తెలుసునా అని అడిగారు. తెలియదు అంటే అయితే క్షణభంగరం పోయింది. తెలుసును అంటే తెలుసుకునేది ఏది? దానికి ఆన్సర్ లేదు, పడిపోయింది. విజ్ఞాతు విజ్ఞాతేహి విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అంటూ బృహదారణ్యకం. విజ్ఞానాత్మ క్షణకాలంలో నశించేది, స్వరూప శూన్యము అయిపోతుంది. బృహదారణ్యకం ఏంటంటుంది? విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అంటే విజ్ఞానాత్మ ఎప్పుడూ ఉన్నదే, దానికి లోపం అంటూ ఎప్పుడు ఏర్పడదు అంటూ మీరు చెప్పిన దాంట్లో ఏమంటుంది? ఈ విజ్ఞానాత్మ క్షణకాలంలో నశించిపోవాలి, అది పర్మనెంట్ గా ఉండేది అయి ఉండదు. తెలియవాని విజ్ఞాన శక్తి అవినాశి కనుక విజ్ఞాతు అంటే తెలిసేవానికి విజ్ఞానం, విజ్ఞాన శక్తి విజ్ఞాతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ దానికి లోపము కాదు కాబట్టి, దానికి వినాశము లేదు కాబట్టి అవినాశి కనుక ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఒక సబ్స్ట్రాటం, ఒక విజ్ఞానాత్మ అంటే ఒక చైతన్యాత్మ ఉంటే దాని మీద దాని తాలూకా ఫోకస్ వలన ఇవన్నీ తెలుస్తాయి. బ్రహ్మ నిత్యము, సర్వసమర్థము, సర్వవ్యాపకము. ఇంకో ఉపనిషత్తు కూడా చెప్పారు, నిత్యం విభుం సర్వగతం అన్నారు. నిత్యం అంటే ముందు చెప్పుకున్నాం. నిత్యం అంటే ఏంటి? నిన్నున్నదండి, రేపు ఉంటుందండి, ఎల్లుండి ఉంటుంది, అది కాదు నిత్యం. ఇట్ ఈస్ బియాండ్ టైం. నన్ను సైకిల్ గా వేసుకున్నాం కదా, సైక్లికల్ గా ఉన్న టైంకు కూడా పైన ఉండేది. అంటే టైం అనేది రిలేటివ్, అబ్సల్యూట్ పరమాత్మ. ఈ రిలేటివ్ అనేటటువంటి ఈ టైము నిత్యము, నిత్య. ఇటువంటి టైంకి కూడా పైన ఉన్నది నిత్యం. సర్వగతం అంటే ఏంటి? స్పేస్. అంటే నిత్యం అనేటప్పుడు కాలాతీతం అయిపోయింది. కాల దేశ వస్తు పరిచ్ఛేదం కదా. ముండకం అని చెప్తుంది నిత్యం అంటే కాలాన్ని కొట్టిపారేసింది. నెక్స్ట్ ఏమిటి? విభుం అన్నారంటే విశేషేణ భవతి ఇది విభుం, వివిధం భవతి ఇది విభుం. The differentiated is coming from the undifferentiated. ఏదైతే undifferentiated అన్ని డిఫరెన్షియేషన్స్ కు అన్ని రకములైనటువంటి మార్పులకు కారణమేదో అది విభుం. అంటే ఏంటి? హీ ఈజ్ బియాండ్ డిఫరెన్షియేషన్. సర్వగతం
అంటే డిఫరెన్సియేషన్ కొట్టేస్తే ఏంటైంది, పదార్థ పరిచ్ఛేదం పోయింది. అంటే విభుడులోనేమో డిఫరెన్సియేషన్ లేదు, జగత్తులో డిఫరెన్సియేషన్ ఉంది. అంటే జగత్తు విభుడు కాదు. విభుం అంటే అంటే వేరువేరుగా డిఫరెన్షియేట్ అయినటువంటిది జగత్తు, అవ్వకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ విభుం. సర్వగతం అంటే ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అని చెప్పడం, లేదు అని చెప్పలేకపోవడమే అన్ని చోట్ల ఉన్నది టైం స్పేస్ డైమెన్షన్ ని కొట్టేసింది. మా ఉపనిషత్తులో నిత్యం విభం సర్వగతం అని ఆయన వాళ్ళకి చెప్పట్లేదు. ఎందుకంటే మీ ఉపనిషత్తు మేము నమ్మం కదండి, పోండి మాకు ఉపనిషత్తు సంబంధం లేదంటారు. మనకి బోధిస్తున్నారు. ఏమిటి? బృహదారణ్యకంలో విజ్ఞాతు అంటే తెలియవానికి, విజ్ఞాతే విజ్ఞాన శక్తి, విపరిలోపో న విద్యతే అంటే అవినాశి కనుక దానికి వినాశనము లేదు. అది ఒక స్టేట్మెంట్. రెండోది ఏమిటి? ఇటువంటి చైతన్య ఆత్మ, ఇటువంటి సాక్షి ఆత్మ, ఇటువంటి బ్రహ్మము నిత్యము అంటే కాలమునకు పైన ఉన్నది, కాలము దీని చేతనే కలుగుతున్న వివర్తము. రెండు, విభుం ఏవేవి పదార్థములు కనిపిస్తున్నావో అవన్నీ దీని నుంచి వివర్తమైనటువంటివే, దీని నుంచి కలిగినటువంటి ఆభాసలే లేక ప్రతిబింబములే, ఇదే ఒరిజినల్. మూడోది ఏమిటి? సర్వగతం అంటే ఇది ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటటువంటిది కాన్సెప్ట్ లేకుండా ఇది స్పేస్ డైమెన్షన్స్ కూడా అతీతము అంటూ చెప్పింది. సహా అటువంటి అంటే వై అనమాట. సహ వై అనేది సంధిలో సవా అయిపోతుంది. సహ వై, సహా దట్, వై అంటే ఇండీడ్, ఏష అంటే దిస్. దానికి క్వాలిటీస్ ఎలా చెప్తున్నదో చూడండి ఉపనిషత్తు. సహా ఆత్మ, వై అంటే సర్టన్లీ, ఇండీడ్, ఏష ఈ ఆత్మ, మహాన్ అంటే బియాండ్ ది స్పేస్. మహాన్ మీన్స్ ఏ స్పేస్ కి ఆక్యుపై చేయడానికి సరిపోదు దాన్ని. అందుకే వేదము ఏదానికి పట్టనటువంటిది మహాన్ అవుతుంది. అజా పుట్టనటువంటిది, అజరా ముసలితనము లేనిది, అమర మరణము లేనిది, అమృత మృతము లేనిది, అభయ భయము లేనిది ఆత్మ. బృహదారణ్యకం ఏం చెప్పిందండి? ఆత్మ సహ వై నిశ్చయముగా, ఏష ఈ ఆత్మ, మహాన్ నంబర్ 1, అజహ పుట్టుక లేదు, అజరహ జర అంటే ముసలితనము లేదు, అమరహ మరణము లేదు, అమృత అమృతము, అమృతము లేదు, అభయ అంటే భయము లేదు. అటువంటిది ఉపనిషత్తు. ఇత్యాద్యాహ మొదలైనటువంటి లక్షలు ఉన్నాయండి. అవన్నీ శృతులు కూడా బాధ్యేరన్, ఆ శృతులకు ఈ వాదము అంగీకరిస్తే మా శృతి వాదములన్నిటికీ విరోధము వచ్చును. కాబట్టి మేము మీ వాదమును క్షణిక విజ్ఞానవాదాన్ని అంగీకరించటం లేదు. అది ఆయన స్టేట్. అర్థమైందా? విజ్ఞాతు విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అంటే తెలుసుకునేవాడి తాలూకా విజ్ఞాన శక్తి, విజ్ఞానాత్మ అవినాశి కనుక దానికి వినాశము లేదు, ముండకము. రెండోది ఏమిటి? నిత్యం విభం సర్వగతం, ముండకం. మొదటిది బృహదారణ్యకం, నిత్యం బియాండ్ టైం, విభం బియాండ్ డిఫరెన్సియేషన్, సర్వగతం బియాండ్ స్పేస్ అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటిది ఆత్మ. ఇంకొక ఉపనిషత్తు మళ్ళీ బృహదారణ్యకము, ఏష సహ ఆత్మ అజరః మహాన్ అజః అజరః అమరః అమృతః అభయః. ఇటువంటి శృతులన్నీ దెబ్బతింటాయి. మీకంటే శృతి ప్రమాణాలు అక్కర్లేదు, కానీ మాకు శృతి ప్రమాణములు అవసరము. కాబట్టి థ్యాంక్ యూ అని కూడా చెప్పలేదు, వదిలేశారు. ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదం అంటే వాళ్ళు చెప్తున్నది ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏమిటి వేదాంత పరంగా అనేటటువంటిది మీకు ఈ పాట అర్థమై ఉండవలని. ఆర్నమెంట్ పరిచ్ఛేదమా అపరిచ్ఛేదమా? నగ పరిచ్ఛేదం. గోల్డ్ అపరిచ్ఛేదం. ఓకే. మృత్తిక అపరిచ్ఛేదం, కుండ పరిచ్ఛేదం, జగత్ పరిచ్ఛేదం, పరమాత్మ అపరిచ్ఛేదం. రైట్? ఈ కాన్సెప్ట్స్ పర్మనెంట్ గా వెళ్ళిపోవాలి.
ఈ ఆత్మ ఉన్నదండి. ఈ ఆత్మని ఒక కథ ఉంది. ఆ కథలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన మంత్రి గారేమో ఆయనకి రాజుగారిని తెలియదు మొదట. తెలియక ఆయనేమో ఇంకొక దేశంలో పెరుగుతాడు. ఒకరోజు మంత్రి గారు అతన్ని అక్కడ చూస్తాడు. చూసి ఆ పక్క దేశం వెళ్ళి చూసినప్పుడు ఈ ప్రిన్స్ అక్కడ ఉంటాడు. ఆయన ఏదో పుట్టుమచ్చల వలన ఏదో గుర్తుపెట్టి ఈయనే మన చిన్నప్పుడు తప్పిపోయినటువంటి రాజుగారి కొడుకు, ఈయనే యువరాజు అని ఆయనకేమో తీసుకుని వచ్చి, రాజా మీరే యువరాజు, రాజుగారేమో ఇప్పుడు మరణించారు, దేశం రాజు లేకుండా ఉంది, మిమ్మల్ని రాజు చేశానని చెప్పి ఈయన రాజు చేశాడు. అంతవరకు ఆయనకి రాజుని తెలియదు. పాపం రాజుని తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ప్రతిరోజు నువ్వే రాజువి, నువ్వే రాజువి, నువ్వే రాజువి, నువ్వు ముందు ఆ దేశంలో ఉండేలా డెకాయిటివ్ కావు 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 అని చెప్తాడే మంత్రి. మళ్ళీ చెప్తాడా? ప్రతిసారి చెప్పక్కర్లేదు. అంటే ఏంటన్నమాట, మనము ఆ సర్వాంతర ఆత్మ అని తెలిసిన తరువాత ప్రతిసారి ఖండించి నేను ఆత్మను ఒకరు మనకి గుర్తు చేయనక్కర్లేదు. ఆ ప్రిన్స్ గారికి ఏ విధంగా మంత్రి గుర్తు చేయడో, మొట్టమొదట అనాత్మగా ఉన్నప్పుడు వాడు డెకాయిట్ గా ఉన్నప్పుడు ప్రిన్స్ అని వాడికి తెలియదు. ఎప్పుడైతే వాడు ప్రిన్స్ కాదు, డెకాయిట్ కాదు, ప్రిన్స్ అని తెలిసిపోయిందో, రాజ్యాన్ని క్లెయిమ్ చేసాడో, అప్పుడు ఇంకా మళ్ళీ ప్రిన్స్ అని ప్రతిసారి బోధించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి వేదాంత స్టూడెంట్ కూడా మనం సర్వాంతర ఆత్మను తెలుసుకున్న తరువాత పరిచ్ఛేదమైనటువంటి ఈ దేహాత్మ భావము అవసరము లేదు. అర్థమైనదా? బాగుంది. చూడండి, ఇవన్నీ ఏంటంటే సహా వై ఏష మహాన్ అజహ అమరహ అజరహ అమృతః అభయ అంటే, ఓహో ఒక ఆయన ఉన్నారండి, ఆయన చాలా కాంతివంతంగా ఉంటారండి, వైకుంఠంలో ఉంటారండి, లేకపోతే కైలాసంలో ఉంటారండి, లేక మరో చోట ఉంటారండి అని మళ్ళీ వేరేగా ద్వైతంగా రెండుగా ఏకత్వం కాకుండా చూడకూడదు. ఇవన్నీ రైట్ నౌ హియర్ ఇన్ వ్యూ మీ ఎవ్రీవేర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద. ఇవన్నీ చదివేసరికల్లా ఓహో ఆత్మ అజరహ అమర, అందుకే అక్కడ బ్రహ్మ అనలేదు, బృహదారణ్యకం ఆత్మ అన్నదాన్ని. సహయేష మహాన్ అజరహ అమరలో బ్రహ్మ అని చెప్పలేదు. బ్రహ్మన్న ఆత్మన్న ఒకటే, అది నీలోనే ఉన్నదని చెప్పడానికి శృతి ఆ విధంగా చెప్తాం. సరే, ఇంకా 2 పూర్వపక్షాలు ఉన్నాయండి, చిన్న చిన్న పూర్వపక్షాలు, అవి కూడా పెద్దవి లేవు, చూసేద్దాం. యత్ పునః అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్. వీళ్ళు ఎవరండి? యోగా వాళ్ళు. సో వాళ్ళు అయ్యారు ఎవరు? ముందు మనము ఫస్ట్ భర్తృ ప్రపంచము, తర్వాత కాణాదం తర్వాత న్యాయము, తార్కికులని గౌతముని వాళ్ళని చూసాము, తర్వాత బౌద్ధులు నాస్తికులను చూసాము. యోగా వాళ్ళు వచ్చారు. యత్ పునః ప్రతిబోధ శక్తేనా నిర్నిమిత్తో బోధ ప్రతిబోధ. అదేనండి, దానికి ప్రతిబోధ అంటే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదండి. నిర్నిమిత్తమైనటువంటి బోధ ఏదో అదే ప్రతిబోధ అండి. యథా సుప్తస్య ఇతి అర్థః పరికల్పయంతి అంటే ఏంటంటున్నారు వీరు? యత్ పునః వన్స్ అగైన్ ప్రతిబోధ శబ్దేన నిర్నిమత్తో బోధ ప్రతిబోధ. ప్రతిబోధ శబ్దేన నిర్నిమత్తో బోధ ప్రతిబోధ. ఏమిటండి? ఎవరో ఓపెన్ చేశారండి మైక్, చికాగ్గా ఉంది. ఓపెన్ చేయకండి. సరే, ప్రతిబోధ శబ్దేన నిర్నిమిత్తో బోధ ప్రతిబోధ. నిమిత్తం ఏమిటి? సనిమిత్తము నిర్నిమిత్తము. స నిమిత్తము అంటే నిమిత్తముతో కూడినది. నిమిత్తము అంటే కాజు. కాజు వలన బోధ ఏర్పడుతుంది. అది ఎక్కడ? ఇంద్రియాలతో ఏర్పడితే పెర్సెప్షన్ అంటారు, మనసుతో ఏర్పడితే కన్సెప్షన్ అంటారు, లేకపోతే బుద్ధితో ఏర్పడితే ఇంటలెక్షన్ అంటారు. ఈ నిమిత్తము ఇంద్రియముల లెవెల్లో స్థూలముగా ఉండవచ్చు, సూక్ష్మమైనటువంటి మనస్సు బుద్ధిలలో కన్సెప్షన్, ఇంటలెక్షన్. ఇవి నిమిత్తము. అంటే ఇంద్రియము ముందు ఒక వస్తువు ఉన్నది, అది మనకు తెలిసినది, సనిమిత్త బోధ. లేకపోతే మనసులో ఒక ఆలోచన వచ్చినది, లేకపోతే ఇంత ముందు చూసిన విషయం జ్ఞాపకం వచ్చినది, అది సనిమిత్త బోధ ఫ్రమ్ ద మైండ్. అలాగే సనిమిత్త బోధ ఫ్రమ్ ద బుద్ధి. ఏదో ఒక విధముగా ఆలోచన చేసి ప్లస్ మైనస్ చేసి గుణించి భాగించి నాలెడ్జ్ పెట్టి బోధలో బుద్ధిలో తెలుసుకున్నాము, అది సనిమిత్త బోధ.
వీళ్ళు ఏంటంటున్నారు, ప్రతిబోధ అంటే నిర్నిమిత్త బోధ అండి. సనిమిత్త బోధ అంటే మీరు అంటున్న బోధ, ఆ ప్రతిబోధ అనేది నిర్నిమిత్త బోధ అండి. ఏమిటండి నిర్నిమిత్త బోధ? నిర్నిమిత్తం అంటే ఏ నిమిత్తము ఉండకూడదు. అంటే ఇంద్రియములు పని చేయకూడదు, మనసు క్వైట్గా ఉండాలి, బుద్ధి ఏమీ వితర్కించకుండా ఉండాలి. అటువంటి స్టేట్ ఎప్పుడు వస్తుంది? సమాధిలో వస్తుంది. అదేనండి మేము సమాధి చేస్తాము కదా, యోగ సమాధి. ఆ యోగ సమాధిలో మాకు ఒక బోధ కలుగుతుంది, దాన్నే ప్రతిబోధ అంటాం. ఏమిటయ్యా నీ సమాధి? అది నిర్నిమిత్త సమయం, అక్కడ ఏ నిమిత్తములు లేవు. అంటే ఏమిటి? ఇంద్రియాలు పనిచేయడం లేదు, మనసుని చలనం లేకుండా చిత్తవృత్తి నిరోధం అన్నాము, మనసును నిరోధించాము, బుద్ధి కూడా ఇటు అటు వెళ్ళటం లేదు. అటువంటి నిర్నిమిత్త సమాధి స్టేట్లో నో బాడీ, no mind, no intellect, and that state is samadhi. In that we get a bodha, and that is the pratibodha అన్నారు. అంటే దాంట్లో రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. స బీజ సమాధి, నిర్బీజ సమాధి. సబీజ అంటే చిన్న బీజం ఉంది, ఇంకా ఈ వరల్డ్ గురించి కొంత ఆలోచన. నిర్బీజ సమాధి అంటే వరల్డ్ అనేది వాళ్ళు పూర్తిగా ఇంకేమీ లేదనమాట. సబీజ సమాధి, నిర్బీజ సమాధి. దీనినే సబీజని సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాతము అంటే దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ వరల్డ్లీ కనెక్షన్ ఫర్ దిస్ సమాధి పర్సన్. సంప్రజ్ఞాత. రెండోది ఏంటంటే అసంప్రజ్ఞాత, అంటే ఏ కాంటాక్ట్ మైండ్ దీంట్లో పూర్తిగా అయిపోయింది. సో అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి, లేకపోతే సబీజ సమాధి, నిర్బీజ సమాధి. ఏమిటి సమాధి? నిర్నిమిత్త స్టేట్. నిర్నిమిత్త సమాధిలో మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, దేహము అన్నిటి మీద మనకున్నటువంటి ఇది పోతుంది. కాబట్టి అప్పుడు ఒక బోధ కలుగుతుందండి. ప్రతిబోధ శబ్దం అంటే నిర్నిమిత్త బోధ ఉంది కదా మాకు యోగంలోనే, అదేనండి ప్రతిబోధ. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని ఎవరిని అడుగుతారేమో, వాళ్ళే చెప్తున్నారు. యథా సుప్తస్య, పూర్తి డీప్ స్లీప్ లో ఉన్నవాడికి శరీరము లేదు, ఇంద్రియములు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు. అప్పుడు వాడికి తెలుస్తుంది కదా నేను పడుకున్నాను అంటాడు. అదేనండి సమాధి. అది జాగ్రత్తలో సమాధిలో వస్తుందే, దాన్ని ప్రతిబోధ అంటాం. అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అసంప్రాజ్ఞాతమా, సంప్రాజ్ఞాతమా అంటేనేమో బాబా సంప్రజ్ఞాతం కానే కాదండి. సంప్రజ్ఞాత అంటే మళ్ళీ బీజం ఉందంటారు మీరు, మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. అసంప్రజ్ఞాత సమాధి. అటువంటి సమాధిలో మాకు ఏ విధమైనటువంటి ఒక స్పార్క్ వస్తుందండి, ఆ స్పార్కే ప్రతిబోధ. సో ది ఎక్స్పీరియన్స్ వి గెట్ in that samadhi nirnimitta state where no mind, no body, no indriyas and no intellect is working without even a trace of knowledge about the external world, asamprajnata samadhi, nirbija sthiti. ఆ నిర్బీజ నిర్నిమిత్త అసంప్రజ్ఞ సమాధిలో మాకు ఒక స్పార్క్ వస్తుంది, దాన్ని ప్రతిబోధ అంటాము అన్నారు. అర్థమైందా నాగరత్నమ్మ? వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది ఎలా ఈయన కట్ చేస్తారో చూద్దాం. ఇంకొకడు ఉన్నారు యోగం తాలూకా లాంటి వాళ్ళే మరొకడు. సకృత విజ్ఞానం ప్రతిబోధ ఇది అపరే. అపరే అంటే సంబడి ఎల్స్. ఇంకొక గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అది కాదండి, సకృత విజ్ఞానం అండి. సకృత విజ్ఞానం అంటే వన్ టైం. సకృత్ అంటే వన్ టైం. అసకృత్ అంటే ఎవర్. సకృత్ అంటే ఓన్లీ వన్స్. అసకృత్ అన్నాం అనుకోండి, ఎవర్, ఎప్పుడు, ఆల్వేస్. ఆల్వేస్. సకృత్ అంటే ఓన్లీ వన్స్. ఎప్పుడు వస్తుంది సకృత్ వీడికి జ్ఞానము? చనిపోయే ముందు ఒక్కసారి ఓ స్పార్క్ వస్తుందండి. ఈ స్పార్క్ సద్యోముక్తివాదులు అంటారు వీళ్ళని. ఏమిటంటారు? సద్యోముక్తివాదులు. ద మొమెంట్ దే ఆర్ లివింగ్ ద బాడీ దెర్ విల్ బి ఎ స్పార్క్. దిస్ ఇస్ కాల్డ్ మృత్యుముక్తి, also called mrutyumukti. The mukti can happen only at the time of death, and then there is a spark, and that spark is sakrit. ఆ సకృత విజ్ఞానమే ప్రతిబోధ. సరే, వీళ్ళు మరో పట్టుకుంటారు. ప్రతిబోధ అంటే వీళ్ళు మరో ఆర్గ్యుమెంట్. ఇవి
అని చెప్తున్నారు అన్నమాట. దీన్ని ఎలా కట్ చేస్తున్నారు? నిర్నిమిత్త సనిమిత్త సకృత్వ అసకృత్వ ప్రతిబోధ ఏవ సహ. ఓకే సార్, యు ఆర్ సేయింగ్ యు ఆర్ గెట్టింగ్ దట్ స్పార్క్ లైక్ థింగ్ ఇన్ ద నిర్నిమిత్త స్టేట్. ఓకే, or you may get it in the nimitta state also. Okay, when you are getting on when somebody dies, okay, when somebody is living, okay, but that is much different from the bodha, and this is a one which is focused onto the bodha, and that itself is the pratibodha. I do not bother whether you call it as nirnimitta or sanimitta or samprajnata or asamprajnata, but that is the one, that spark is the one which is throwing you light on this particular mind or body or intellect. Maybe at the time of death, maybe even throughout the life, I don't bother. And I am నాకేమైంది, నిర్నిమిత్తమానండి, సనిమిత్తమానండి, సకృతానండి, నిత్యము అసకృతానండి, ప్రతిబోధ ఏవ సహా. దాని పేరు ప్రతిబోధ. అంటే బోధకి వెనుకనున్న చైతన్యం. ప్రతిబోధ నిమిత్తము లేనిది అయినా నిమిత్తము గలదే అయినా ఒక్కసారి కలిగిన పలుసార్లు కలిగిన అది ప్రతిబోధమే. ఆత్మ ప్రతి బోధకు సాక్షి అయి వెలుగును అన్నదే ఫైనల్. అర్థమైందా? వీటి గురించి సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి, సకృత విజ్ఞానము, అసకృత విజ్ఞానము, ఇలాంటివన్నీ పూర్వపక్షాలు అని. యోగము అండ్ మిస్లేనియస్ వాళ్ళు అన్నమాట వీళ్ళు, సజ్జోముక్తివాదులు అంటారు. రమణమూర్తిజీ అర్థమైంది. రవిప్రకాష్ గారు ఆ ప్రతి బోధకు సాక్షి అయిన వెలుగు చక్కగా చెప్పారు. ఆయన కన్క్లూడ్ చేశారు. ఆయన అక్కడికి వచ్చేసరికి ఏం చేశారు? ప్రతి బోధ అంటే ఆల్ కాగ్నిషన్, ఎవ్రీ కాగ్నిషన్, every minute, every day, every minute, every moment, any number of cognitions you have. ప్రతిబోధం అంటే ప్రతి బోధకు ఆత్మ సాక్షి అయిన వెలుగు. ఆత్మ ఈజ్ ద సాక్షి, దట్ ఈస్ ద ప్రకాశ ఫర్ ఎవ్రీ కాగ్నిజెన్స్. ఒక్కొక్క కాగ్నిజెన్స్ కి వెనకాల ఆ చైతన్యమే ప్రకాశం. అది ఏ ప్రతిబోధ. అది ఒక్క సెకండ్ లో వచ్చిందంటారా, జీవితాంతం ఉన్నదంటారా, లేకపోతే మీరు నిర్బీజంలో వస్తుందా, సబీజంలో వస్తుందా, మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్, బట్ దట్ ఈస్ ద అన్నది ఆయన. బోధ వెనక ఉన్న చైతన్యము ప్రతిబోధము. అవును, బోధ అంటే మీ కాగ్నిషన్ అంటే బుద్ధితోనూ మనస్సుతోనూ వచ్చినటువంటి ఒక ప్రత్యయము, లేకపోతే వృత్తి, లేకపోతే వస్తు జ్ఞానం, వస్తు పరిజ్ఞానం, అది బోధ. ఆ బోధకి వెనకాల ఉన్నటువంటిది ప్రతిబోధ. అది సాక్షి అయిన వెలుగు. దానిలో మార్పు లేదు. వీళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో కూడా అదేదో కరప్ట్ అయిపోతుంది. అది వెనకాల ఉన్నది. ఆ కరప్ట్ అయిపోవడంలో అది టెనబుల్ గా లేదు. అది అన్కరప్టెడ్ గా, నిర్గుణంగా, నిష్క్రియంగా, అన్చేంజబుల్ గా, ఇమ్యూటబుల్ గా ఉంటుంది అని చెప్పడంలోనే ఈ వేదాంతం నిలబడింది. ఇప్పుడు మనకి ఎన్ని రకములైనటువంటి థియరీలు ఉన్నా కూడా 90% అద్వైతమే నిలిచింది. మిగతావన్నీ పడిపోయి ఎక్కడ కొంత దూరం వచ్చిన తర్వాత. కారణం ఏమిటంటే వాటిలో ఏదో ఒక లోపం ఉంది.